Hi guys, welcome to LTEX classes UPSC. I'm your Manish Patiwada, your daily Hindu analysis current affairs educator. Hope you all are doing good and okay. So ee roju మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్స్ we are going to discuss as part of 12th April and 13th April. సో సండే అండ్ మండే రెండు ఆర్టికల్స్ని క్లబ్ చేసి చూసుకోబోతున్నాం అనమాట. టుడే నేను హాలిడే పెట్టాను ఆఫీస్కి, సో దట్ రెండు ఆర్టికల్స్ కూడా ఒకేసారి కంటిన్యూస్ ఫ్లోలో చెప్పేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక 3-4 డేస్లో లైవ్ వచ్చేస్తాం. దెన్ యూ గైస్ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ యాజ్ ఎర్లియర్ ముందు ఎట్లా ఇంటరాక్ట్ అయితే చేసేవాళ్ళమో అట్లా చేసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. How was the US-Iran ceasefire deal reached? సో US-Iran ceasefire deal రీచ్ అయ్యారు, ఇంకా దాని నుంచి బయటకు కూడా వచ్చారు. నిన్న అఫీషియల్గా US వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేశాడు. సో అసలు ఆ డీల్కి ఎట్లా వెళ్ళారు, పాకిస్తాన్ యొక్క రోల్ ఎట్లా ఉండిందో మెయిన్స్ ఆర్టికల్లో చూద్దాం. సెకండ్, డీలిమిటేషన్ నాట్ ఉమెన్స్ రిజర్వేషన్ ఇస్ ద ఇష్యూ. సో ప్రెసెంట్ ఉమెన్స్ రిజర్వేషన్కి అడ్డుకోవడానికి సదరన్ స్టేట్స్ మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇద్దామనే ఇష్యూ కాదు, మెయిన్గా డీలిమిటేషన్ అనమాట. సో దీస్ టూ ఆర్ ది మెయిన్స్ ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఎ కాంప్రిహెన్సివ్ వే. థర్డ్, స్టేట్స్ నడ్జ్ టు అడాప్ట్ ఫ్రమ్ ఫార్మ్స్ సోలార్ టు కట్ పవర్ సబ్సిడీ బిల్ అనమాట. సో స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నడ్జ్ టు అడాప్ట్ ఫార్మ్ సోలార్ టు కట్ పవర్ సబ్సిడీ బిల్ అంట. ఏంటి దానికి సంబంధించి చూద్దాం. మెయిన్గా పిఎం కుసుమ్ స్కీమ్కి సంబంధించి హార్మోజ్ డీల్ టు షేప్ ప్రిజంప్షన్ ఆఫ్ ఖతరీ ఎల్ఎన్జీ ఎల్పిజి ఇంపోర్ట్స్. సో హార్మోజ్ డీల్ ఏదైతే అవ్వబోతుందో ఇజ్రాయెల్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ అండ్ ఇరాన్ మధ్య, సో దీనివల్ల ఖతర్ నుంచి మళ్ళీ మనకి ఎల్ఎన్జీ ఎల్పిజి రావచ్చు అంటున్నారు. చూద్దాం. 5, వాటర్స్ ఎట్ సీ. సో ఏంటి వాటర్స్ ఎట్ సీ చూద్దాం. 6, why deposit tokens will shape the next trillion అంట. సో వాట్ ఆర్ దీస్ డిపాజిట్ టోకెన్స్, ఏంటి నెక్స్ట్ ట్రిలియన్ మొత్తం అంతా చూద్దాం. 7, ట్రంప్ థ్రెటన్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేడ్ ఆఫ్టర్ యూఎస్ ఇజ్రాయెల్ టాక్స్ ఎండ్ అనమాట. సో యూఎస్ ఇజ్రాయెల్ టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ అయ్యాయి. తర్వాత మళ్ళీ ఏం చెప్పారంటే మీరు ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కనుక బ్లాక్ చేస్తే మీ ప్రపంచంలో మీ ఆయిల్ కూడా ఎవరు కొనకుండా ఉండేటట్టు చేస్తామన్నాడు. 8, ఆర్ బయోమాస్ స్టవ్స్ ఏ క్లీనర్ చీపర్ ఆల్టర్నేటివ్ టు ఎల్పిజి. సో బయోమాస్ స్టవ్స్ అని ఇప్పుడు కొత్తగా వస్తుంది, మీరు చూసారో లేదో ఇన్స్టాగ్రామ్లో. అవి చీపర్ ఆల్టర్నేటివ్సా టు ఎల్పిజి అని అడుగుతున్నారు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్కి. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఏ కాంప్రిహెన్సివ్ వే. 2 మెయిన్స్ ఆర్టికల్స్, 6 ప్రిలిమ్స్ ఆర్టికల్స్ డిస్కస్ చేద్దాం. మై ఓన్లీ మోటివ్ ఇస్ టు మేక్ యూ ఆల్ గైస్ గుడ్ అండ్ గుడ్. మీరు అట్లీస్ట్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి నువ్వు ఇంత కరెంట్ అఫైర్ నేర్చుకున్నావు, ఎక్కడి నుంచి ఇంత ఇంటర్లింకేజ్ నేర్చుకున్నావు అంటే ఏదో ఒక రోజు మీరు అందరూ కూడా నా పేరు చెప్తారు, మనీష్ సార్ వల్ల మేము బెనిఫిట్ అయ్యాం. ఆ ఒక్క మాట కోసం నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను మీకోసం. యూ డోంట్ నో హౌ మచ్ ఎఫర్ట్స్ ఐఎమ్ కీపింగ్. సో ఎప్పుడైనా నా గురించి నేను ఎఫర్ట్స్ చేసుకుంటే దాన్ని నేను ఎప్పుడు పరిగణించను, బట్ నేను మీకోసమే పెడుతున్నాను, మీ మీద ప్రేమతో పెడుతున్నాను. ఐ రిక్వెస్ట్ ఆర్ ఐ హోప్ దట్ యూ ఆల్ గైస్ క్లియర్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ గో టు ఇంటర్వ్యూ అండ్ సెక్యూర్ ర్యాంక్. సో మీరు ఇవన్నీ అచీవ్ చేసిన రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీ గురించి చాలా పర్సనల్ లైఫ్ వదులుకున్నాను, దట్ యూ డోంట్ నో. నౌ టుడే ఐ డజంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ లైఫ్, ఐ ఓన్లీ హ్యావ్ ప్రొఫెషనల్ లైఫ్ అనమాట. సో క్లాసెస్, నా జాబ్, ఆ రెండు తప్ప ఇంకేమీ లేవు. సో ఇవన్నీ కూడా చేస్తుంది ఎందుకంటే ఓన్లీ టు మేక్ యూ గైస్ రీచ్ యువర్ ఫైనల్ గోల్ అనమాట. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు ఎల్టెక్స్ క్లాసెస్. మీరు ఇది చేసినప్పుడల్లా మన ఎల్టెక్స్ క్లాసెస్ ఇంకొక స్టెప్ ముందుకెళ్తూ ఉంటుంది. సో మేక్ షూర్ యూ గైస్ డూ దీస్ థింగ్స్. సో దీనివల్ల చాలా బెనిఫిట్ అవుతుంది ఇన్స్టిట్యూట్. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ఫస్ట్ మెయిన్స్ ఆర్టికల్. హౌ వాజ్ ద US-Iran ceasefire డీల్ రీచ్? మీ అందరికీ తెలుసు పాకిస్తాన్ మీడియేటెడ్ డీల్. సో పాకిస్తాన్ మీడియేటెడ్ డీల్, సో ఈ US-Iran ceasefire వెళ్ళింది, ఎట్లా వాళ్ళు రీచ్ అయ్యారని దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, సో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మొత్తం వీళ్ళందరూ ఉన్నారు డెలిగేట్స్. సో ఇదంతా కూడా చూద్దాం. A 2-week ceasefire between US and Iran emerged after escalating conflict involving Israel, Iran and US military actions అనమాట. సో 2-week ceasefire agreement US-Iran మధ్య వచ్చింది. ఎందుకంటే ప్రీవియస్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఏదైతే బ్లాకేడ్ ఇరాన్ చేసిందో, సో ఇజ్రాయెల్ US యొక్క అటాక్స్ వల్ల, సో ఇది ఏదైతే ఉందో ఈ మొత్తం కాన్ఫ్లిక్ట్కి 2 weeks ceasefire తీసుకొచ్చారు.
ద డీల్ ఇన్వాల్వ్స్ మల్టీ లెవెల్ డిప్లొమసీ. సో మల్టీ లెవెల్ డిప్లొమసీ ఉంటుంది విత్ పాకిస్తాన్ ప్లేయింగ్ ఏ కీ మీడియేటింగ్ రోల్ అలాంగ్ సైడ్ అదర్ గ్లోబల్ యాక్టర్స్ అనమాట. మెయిన్ ఏంటంటే డిప్లొమసీ అనేది చాలా కంట్రీస్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. మెయిన్గా అందులో పాకిస్తాన్ అనేది కీ మీడియేటింగ్ రోల్ చేసింది. However, the ceasefire remains fragile due to Israel's opposition అండ్ కంటిన్యూడ్ రీజనల్ టెన్షన్స్. సో బట్ ఈ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో బాగా ఫ్రజైల్గా ఉంది. దీని గురించి ఆర్టికల్ కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు సీజ్ ఫైర్ సొల్యూషన్ కాదు, హూ విల్ బ్రింగ్ ద సొల్యూషన్స్. నువ్వు సీజ్ ఫైర్ తెచ్చే ఓకే, బట్ ప్రెసెంట్ ఉన్న కాన్ఫ్లిక్ట్కి సొల్యూషన్స్ ఎవరు ఫైండ్ చేస్తారో అప్పుడే రియల్ వార్ అనేది ఆగుద్ది. అప్పుడు ఒక 10 days, ఒక 15 days బ్యాక్ కూడా అదే ఆర్టికల్ డిస్కస్ చేసాం. ఇప్పుడు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇరాన్ తగ్గుద్దా? ఇజ్రాయెల్ తగ్గడానికి ఇష్టపడట్లేదు, ఇరాన్ కూడా తగ్గడానికి ఇష్టపడట్లేదు. వీళ్ళకి సొల్యూషన్ కనిపెట్టడం అనేది చాలా కష్టం. మీకు అప్పుడే చెప్పాను, ఏ సీజ్ ఫైర్ కూడా ఎక్కువ కాలం ఉండదని హిందూ ఆర్టికల్లో డిస్కస్ చేశారు అతను. ఎందుకంటే ఈ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఫ్రజైల్ డ్యూ టు ఇజ్రాయెల్స్ అపోజిషన్ అండ్ కంటిన్యూడ్ రీజనల్ టెన్షన్స్. సో రీజనల్ టెన్షన్స్ అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తే ఆరిజిన్స్ ఆఫ్ ది సీజ్ ఫైర్. The US proposed a 15-point peace plan. So US 15-point peace plan ఇచ్చింది టు ఇరాన్ వయా ఇండైరెక్ట్ ఛానల్స్ అనమాట. ఇండైరెక్ట్ ఛానల్స్ ద్వారా 15-point పీస్ ప్లాన్ ఇచ్చింది అనమాట. ఇవన్నీ మీరు అగ్రీ చేస్తే మనం పీస్ తెచ్చుకోవచ్చు, లాంగ్ టర్మ్ సొల్యూషన్ అని చెప్పింది. పాకిస్తాన్ యాక్టెడ్ యాజ్ అ బ్యాక్ ఛానల్ మీడియేటర్. సో ఫ్రంట్ ఛానల్ మీడియేటర్ అంటే డైరెక్ట్గా మాట్లాడింది, బట్ పాకిస్తాన్ బ్యాక్ ఛానల్ మీడియేటర్ కింద యాక్ట్ చేసింది. లెవరేజింగ్ ఇట్స్ టైస్ విత్ ఇరాన్తో ఉంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళతో లింక్స్ ఉన్నాయి పాకిస్తాన్కి. గల్ఫ్ మోనార్కీస్, యూఏఈ, ఖతర్, వీళ్ళతో లింక్స్ ఉన్నాయి. అండ్ యుఎస్. సో వీళ్ళు ముగ్గురితో బ్యాక్ ఛానల్ టాక్స్ చేసింది. ద ప్రపోజల్స్ ఇంక్లూడ్ మ్యూచువల్ కన్సెషన్స్ అనమాట. ఇద్దరు కన్సెషన్స్ ఇవ్వాలి. డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్. దీనివల్ల ట్రంప్స్ టర్మ్ ఏంటి, డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్ అనమాట. వీళ్ళు అటాక్ చేయరు, వాళ్ళు అటాక్ చేయరు. దాన్ని ఏమంటాం, డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్ అంటాం అనమాట. సో ఇరాన్ ఏం చెప్పింది, స్టాప్ అటాక్స్ ఆన్ యుఎస్ అసెట్స్ అనమాట. యుఎస్ యొక్క అసెట్స్ రీసెంట్గా మనం చూసాం. ఖతర్ లోపల ఉన్న నావల్ బేస్, యుఎస్ యొక్క నావల్ బేస్ మీద అటాక్ చేసింది. బహ్రెయిన్ మీద నావల్ బేసెస్ మీద అటాక్ చేసింది. సో ఇరాన్ ఏం మాట ఇచ్చింది, వీ విల్ స్టాప్ అటాకింగ్ ఆన్ యుఎస్ అసెట్స్ని అటాక్ చేయమని చెప్పింది. సెకండ్, రీఓపెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. సో మెయిన్గా డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా మనందరం ఏం కోరుకుంటున్నాం, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ షుడ్ బి రీఓపెన్. ఎందుకంటే 20%, మీ అందరికి తెలుసో తెలీదో, ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారు అనాలిసిస్, 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ గోస్ త్రూ దిస్ ఏరియా. సో పాకిస్తాన్ రోల్ యాజ్ అ మీడియేటర్. పాకిస్తాన్ ఏం చేసింది, పాకిస్తాన్ ఫెసిలిటేటెడ్ ఇనీషియల్ కమ్యూనికేషన్ ఛానల్స్ అనమాట. సో ముందుగా మాట్లాడుకోవడానికి, చిన్నగా డిస్కస్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ ఛానల్స్ని ఫెసిలిటేట్ చేసింది. అండ్ డ్రాఫ్ట్ నెగోషియేషన్స్ వయా మిలిటరీ అండ్ డిప్లొమాటిక్ రూట్స్ అనమాట. సో మిలిటరీకి అంటే ఇటువైపు మిలిటరీ ఆఫీసర్స్ని ఇన్వాల్వ్ చేసి, అటువైపు ఫారెన్ ఆఫీసర్స్ని ఇన్వాల్వ్ చేసి ఇద్దరిని కూడా ఒక టేబుల్ మీదకి తీసుకొని వచ్చింది అనమాట. రీజన్స్ ఫర్ పాకిస్తాన్ సెలక్షన్. అసలు పాకిస్తాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి రెండు కంట్రీస్ అంటే, హిస్టారికల్ ఇంటర్మీడియటరీ రోల్. మెయిన్గా దోహా అకార్డ్ 2020లో అయింది కదా, సో అప్పుడు కూడా పాకిస్తాన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. నెక్స్ట్, స్ట్రాటజిక్ టైస్ విత్ యుఎస్, ఇరాన్ అండ్ గల్ఫ్ కంట్రీస్. సో పాకిస్తాన్ బీయింగ్ ఏ ముస్లిం కంట్రీ, ఇంకా యుఎస్కి ఎప్పటి నుంచో బాగా క్లోజ్ ఉండడం వల్ల తనకి స్ట్రాటజిక్ టైస్ ఉన్నాయన్నమాట. పాకిస్తాన్కి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇండియా యుఎస్ మనకి దగ్గర ముందు ఎవరికి దగ్గర అంటే పాకిస్తాన్కి బాగా దగ్గర అనమాట. సో ఇస్లామాబాద్ హోస్టెడ్ ఫేస్ టు ఫేస్ నెగోషియేషన్స్. సో ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడానికి నెగోషియేషన్స్ పెట్టింది. అండ్ హై లెవెల్ డెలిగేషన్స్ అండర్ టైట్ సెక్యూరిటీ. సో పెద్ద ఎవరైతే అఫీషియల్స్ ఉంటాడో వాళ్ళందరికీ కూడా టైట్ సెక్యూరిటీ మీద మీటింగ్స్ కూడా పెట్టింది. రోల్ ఆఫ్ అదర్ గ్లోబల్ పవర్స్. సో కంట్రీస్ సపోర్టింగ్ సీజ్ ఫైర్ ఎఫర్ట్స్. చైనా ఎంకరేజ్డ్ ఇరాన్ టు నెగోషియేట్. సో కంట్రీస్ సపోర్టింగ్ సీజ్ ఫైర్ ఎఫర్ట్స్ చూసుకుంటే, చైనా ఎంకరేజ్డ్ ఇరాన్ టు నెగోషియేట్. సో చైనా కూడా ఏమన్నదంటే, ఇరాన్ చైనా కొంచెం దగ్గరగా ఉంటారు అనమాట. ఎందుకంటే యూ ఆల్ నో, యుఎస్, మన ఇజ్రాయిల్ వీళ్ళందరూ ఒక బ్యాచ్ అయితే, ఇరాన్, చైనా, రష్యా వీళ్ళంతా ఒక బ్యాచ్. మీరు అవునున్నా కాదని ఇదే జరుగుతుంది. చైనా ఎంకరేజ్డ్ ఇరాన్ టు నెగోషియేట్. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్, ఖతర్ డిప్లొమాటిక్ బ్యాకింగ్ అనమాట. సో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు బికాస్ ఆఫ్ పాకిస్తాన్. యూరోపియన్ నేషన్స్ లైక్ ఇటలీ అండ్ స్పెయిన్ ఏం చేసే, కండెమ్డ్ ఇజ్రాయెల్ ఎస్కలేషన్. చెప్పాం కదా, నాటో లోపల ఇప్పుడు ఏమొస్తున్నాయి, ఫాల్ట్స్ వస్తున్నాయి. ఈ ఫాల్ట్స్ అనేది దేనివల్ల వస్తున్నాయి, అందరూ కూడా ఐకమత్యంగా యూనిటీగా లేరు ఇన్ ద ఇష్యూ ఆఫ్ ఇరాన్. ఎందుకంటే ఇప్పుడు
నాటో ఏం ఫీల్ అవుతుంది, యూరోపియన్ కంట్రీస్ ఏం ఫీల్ అవుతుంది అంటే ఎకనామికల్లీ స్ట్రెయిన్ అయిపోతున్నాయి. వార్ అనేది యూఎస్ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, ఇజ్రాయెల్ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కోసం ఆడుతున్నారు తప్ప దెర్ ఈజ్ నో రియల్ కాజ్. ఇప్పుడు నిజంగా వార్ ఆడాల్సిన అవసరం లేదు, వార్ జరగాల్సిన అవసరం లేదు. సపోర్టెడ్ పాకిస్తాన్ లెడ్ ఫ్రేమ్వర్క్. సో ఇప్పుడు పాకిస్తాన్ లెడ్ యూరోపియన్ నేషన్స్లోకి ఎట్లా ఫ్రేమ్వర్క్ ఏంటి, పాకిస్తాన్ లెడ్ ఫ్రేమ్వర్క్ కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సో దీనికి ఎవరు అపోజిషన్ అంటే ఇజ్రాయెల్కి అస్సలు ఇష్టం లేదు. ఇజ్రాయెల్ కంటిన్యూస్గా వార్ అవ్వాలి, ఎందుకంటే ఇజ్రాయెల్కి పాలస్తీన్లో అటాక్ చేస్తున్న వాళ్ళు హమాస్, లెబనాన్లో అటాక్ చేస్తున్న వాళ్ళు హెజ్బుల్లా, వీళ్ళిద్దరికీ సపోర్ట్ ఇరాన్ నుంచి వస్తుంది. సో ఇజ్రాయెల్ ఏం ఫీల్ అవుతుందంటే నేను ఒక్కసారిగా ఇరాన్ని కనుక ధ్వంసం చేస్తానంటే ఈ హమాస్ హెజ్బుల్లా పోతారు, ఈ కంప్లీట్ రీజన్ మీద నాకు కంప్లీట్ కంట్రోల్ వస్తుంది అనేసి ఎప్పుడు ఇజ్రాయెల్ యొక్క వ్యూ. సో ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా వార్ ఎండ్ అవ్వాలని చూడదు, ఇంకా ప్రొలాంగ్ అవ్వాలి, ఇరాన్ మొత్తం ఎకనామికల్లీ మిలిటరీలీ అన్నిటి విధంగా డీస్టెబిలైజ్ అయిపోవాలని కోరుకుంటుంది. సో ఇజ్రాయెల్ స్ట్రాంగ్లీ అపోజ్డ్ ద సీజ్ ఫైర్. సో గుర్తుపెట్టుకోండి, నేను ఏ లింక్ చెప్పినా సరే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ కనబడే పీడిఎఫ్ ఒకటైతే నేను ఏదైతే చెప్తున్నానో అది మీ మైండ్లో ఊహించుకుంటూ మీరు వింటే మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది మొత్తం సినారియో అంతా. సో ల్యాక్ ఆఫ్ కన్సల్టేషన్స్ బై ది యూఎస్ చెప్తున్నాను, మొత్తం కూడా మీకు పీడిఎఫ్లో ఉండేటట్టు చేస్తాను, ఎందుకంటే దీస్ ఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్ ఆర్టికల్స్. ఒక ఎకానమీ ఆర్టికల్, ఒక ఎస్ఎన్టీ ఆర్టికల్ వస్తే నేను సపరేట్గా చెప్పగలను కాన్సెప్ట్, బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏమి ఉండదు, ఇక్కడ అంతా కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది వ్యూస్ ఆఫ్ ది ఆథర్స్. సో ఇక్కడ మనం ఏం చేంజెస్ చేయడానికి లేకపోతే ఇలా కాన్సెప్ట్ చెప్పడానికి ఉండదు. మహా అయితే ఏం చెప్పాలంటే ఇరాన్ వచ్చిందంటే ఇరాన్ యొక్క మ్యాప్లో ఇరాన్ యొక్క లొకేషన్ చూపించడం, లేకపోతే ఇజ్రాయెల్ వస్తే ఇజ్రాయెల్ లొకేషన్ చూపించడం, అంతే తప్ప దానికి మించి ఇంకేమీ చేయలేము. Lack of consultations by the US, strategic objective of regime change in Iran. మెయిన్గా ఇరాన్ ఎందుకు ఈ సీజ్ ఫైర్ని అపోజ్ చేస్తుందంటే యూఎస్తో కన్సల్టేషన్ చేయలేదు, స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రెజిమ్ చేంజ్ ఇన్ ఇరాన్. సో ఇరాన్ లోపల రెజిమ్ చేంజ్ అవ్వాలి, ఒక డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ రావాలి అనేది ఇజ్రాయెల్ ఒపీనియన్. యాక్షన్స్ పోస్ట్ సీజ్ ఫైర్ ఏంటి, బాంబింగ్ ఆఫ్ హెజ్బుల్లా లింక్ టార్గెట్స్ ఇన్ బెయిరూట్. చెప్పా కదా, ఇజ్రాయెల్ అయితే ఆగలేదు, ఈ సీజ్ ఫైర్ని ఒప్పుకోలేదు. హెజ్బుల్లా చెప్పాను కదా, ఎక్కడ లెబనాన్ లోపల హెజ్బుల్లా ఉంటుంది కదా, సో లెబనాన్ లోపల పోర్ట్ సిటీయే బెయిరూట్ అంటాం అనమాట. ఒకప్పుడు పెద్ద ధ్వంసం అయింది, ఆయిల్ ట్యాంకర్ పేలిపోయింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఇమేజెస్ ఇప్పటికీ కూడా ఇంటర్నెట్లో ఉంటాయి. సో బెయిరూట్ బాంబ్ బ్లాస్ట్ అనేసి కొడితే మీకు వస్తుంది అనమాట. సో హెజ్బుల్లా లింక్ టార్గెట్స్ అటాక్ చేసిన ఇంప్లికేషన్స్ ఏంటి, అటెంప్ట్స్ టు డీరైల్ ఆర్ వీకెన్ ద సీజ్ ఫైర్. దీనివల్ల ఏమవుతుంది, సీజ్ ఫైర్ ఏదైతే ఉందో డీరైల్ అయిపోతుంది అనమాట. ఛాలెంజెస్ టు సీజ్ ఫైర్ సక్సెస్. ఈ సీజ్ ఫైర్ సక్సెస్కి ఛాలెంజెస్ ఏంటి, స్ట్రాటజిక్ ఛాలెంజెస్, డైవర్జెంట్ గోల్స్. యూఎస్ ఏంటి, డీఎస్కలేషన్. యూఎస్కి డీఎస్కలేషన్ కావాలి, ఇజ్రాయెల్కి ఏం కావాలి, కంటైన్మెంట్ ఆఫ్ ఇరాన్. గుర్తుపెట్టుకోండి, యూఎస్కి వార్లో ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే యూఎస్ ఈజ్ గెట్టింగ్ ఎకనామికల్లీ వీకర్. ఈ వార్ అనేది యూఎస్ యొక్క రిసోర్సెస్ మీద స్ట్రెయిన్ ఆన్ రిసోర్సెస్ ఆఫ్ యూఎస్. ఈ వార్ వల్ల యూఎస్కి వచ్చేది ఏమీ లేదు, ఈ వార్ వల్ల బెనిఫిట్ అయ్యేది ఎవరైనా ఉన్నారంటే ఇజ్రాయెల్. సో అదే చెప్తున్నాను చూడండి, స్ట్రాటజిక్ ఛాలెంజెస్ ఏంటి, యూఎస్కి డీఎస్కలేషన్ చేసి అర్జెంట్గా వార్ని ఎలాగైనా ఆపుకొని ఎకనామిక్ ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవాలి, అది యూఎస్ యొక్క టార్గెట్ ఆర్ ద గోల్. బట్ ఇజ్రాయెల్ ఏంటి, అగ్రెసివ్ కంటైన్మెంట్ ఆఫ్ ఇరాన్ అనమాట. సో ఇజ్రాయెల్ యొక్క టార్గెట్ ఏంటి, ఇరాన్ మొత్తానికి కంటైన్ చేయాలి, ఎందుకంటే హమాస్ హెజ్బుల్లా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇరాన్ కంట్రోల్లో ఉన్నారనమాట, ప్రాక్సీస్ కంట్రోల్ ఉన్నారు. ఇంకా గుర్తుపెట్టుకుని ఇరాన్ లోపల షియాస్ ఉంటారు. సో రీజనల్ ఇన్స్టెబిలిటీ, ఆన్ గోయింగ్ టెన్షన్స్ ఇన్ లెబనాన్ లోపల ఎవరున్నారని చెప్పాను, హెజ్బుల్లా ఫ్యాక్టర్ అండ్ గల్ఫ్ రీజియన్ లోపల షిప్పింగ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్, ట్రస్ట్ డెఫిసిట్. ఇరాన్కి ఎవరి మీద కూడా లేదు, ఇరాన్స్ డిస్ట్రస్ట్ ఆఫ్ యూఏఈ. ఇరాన్ యూఏఈని నమ్మదు, వెస్టర్న్ ఇంటెన్షన్స్ని కూడా నమ్మదు అన్నమాట. చూసుకోండి ఎందుకు పీస్ఫుల్ సొల్యూషన్ రాదు. సో సీజ్ ఫైర్ ఎందుకు సక్సెస్ అవ్వదంటే ఒక్కొక్కరు స్ట్రాటజిక్ ఛాలెంజెస్, యూఎస్ ఒకటిలాగా ఆలోచిస్తుంది, ఇజ్రాయెల్ ఒకలాగా ఆలోచిస్తుంది, రీజియన్ లోపల ఇన్స్టెబిలిటీ ఉంది, ట్రస్ట్ డెఫిసిట్. ఇప్పుడు ఇరాన్ ఎవరిని నమ్మట్లేదు, ఇప్పుడు యూఏఈని నమ్మట్లేదు, ఎందుకంటే దే ఆర్ బ్యాక్డ్ బై యూఎస్ అనమాట, అండ్ దే ఆర్ సున్నీస్. ఇరాన్ అనేది షియా, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ సెక్యూరిటీ రిస్క్స్ ఏంటి, నెగోషియేషన్స్ ఫేస్ థ్రెట్ ఫ్రమ్ టెర్రర్ అవుట్ఫిట్స్, పాస్ట్ ప్రెసిడెంట్స్, అటాక్ ఆన్ డిప్లొమాటిక్ టీమ్స్ అనమాట. సో ఒకవేళ వీళ్ళు నెగోషియేషన్స్కి వెళ్దామన్నా సరే హమాస్ హెజ్బుల్లా ఇట్లాంటి ఎవరైతే ఉంటారో టెర్రర్ అవుట్ఫిట్స్ వీళ్ళు ఇప్పుడు అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట.
సో అవన్నీ జరుగుతాయి. సో నేచర్ అండ్ మోడాలిటీ ఆఫ్ నెగోషియేషన్స్. సో నెగోషియేషన్ ప్రోగ్రెస్ ఇన్ 2 phases. ఫస్ట్ పొలిటికల్ లెవెల్ టాక్స్ అయ్యాయి, లీడర్స్ టు లీడర్స్ మాట్లాడారు పాకిస్తాన్ వాళ్ళు. సెకండ్ ఎక్స్పర్ట్ లెవెల్ డిస్కషన్స్, ఎకనామిక్, న్యూక్లియర్, మిలిటరీ. సో ఎకనామికల్లీ ఈ 2 కంట్రీస్ అంత వీక్ అవుతాయి. న్యూక్లియర్ అటాక్ జరిగితే ఇద్దరి మీద ఇంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి, మిలిటరీ మీ యొక్క మిలిటరీ రిసోర్సెస్ ఎట్లా వేస్ట్ అయ్యి మొత్తం మాట్లాడారు. కండక్టెడ్ ఇన్ ఇస్లామాబాద్. సో మెయిన్గా ఇవన్నీ కూడా ఎక్కడ చేసుకున్నారు, ఇస్లామాబాద్లో చేసుకున్నారు. మీరు లాస్ట్ 10 days బ్యాక్ న్యూస్ పేపర్స్ చూస్తే ఇవే ఉంటాయి అనమాట. మెయిన్లీ సెక్యూరిటీ కన్సిడరేషన్స్, న్యూట్రల్ డిప్లొమాటిక్ పొజిషన్. సో ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఏంటి, పాజిటివ్ ఫ్యాక్టర్స్, బ్రాడ్ ఇంటర్నేషనల్ సపోర్ట్. అన్ని కంట్రీస్ నుంచి సపోర్ట్ ఉంది సీజ్ ఫైర్కి, ఎందుకంటే అందరికీ కూడా ఎకనామిక్ నెసెసిటీ ఉంది. చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ ఇద్దరు పక్క నేషన్స్ కొట్టుకుంటున్నారు, మీ వల్ల మాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేపాల్, భూటాన్ కొట్టుకుంటున్నాయి అనుకోండి, ఎవరు అడగరు ప్రపంచంలో. ఎందుకు అడగరు ఎవరు అంటే వాళ్ళు స్ట్రాటజిక్ లొకేషన్స్లో లేరు, వాళ్ళ వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఎవరైనా ఇంపాక్ట్ ఉంటే ఎవరి మీద ఉంటుంది, ఇండియా మీద ఉంటుంది లేదా చైనా మీద ఉంటుంది. మెయిన్గా ఇండియా మీద రెఫ్యూజీ ఇన్ఫ్లక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆలోచించండి. బట్ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ కొట్టుకోవడం వల్ల ఆయిల్ రూట్స్ రీజనల్ స్టెబిలిటీ వచ్చింది. మెయిన్గా ఆయిల్ రూట్స్ అన్ని బ్లాక్ అయిపోయి మన రూపీ డిప్రిషియేట్ అయిపోతుంది, రూపీ డిప్రిషియేట్ అవుతుంది, ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఏ కంట్రీ చెప్పుకుంటే చెప్పండి. నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇజ్రాయెల్కి ఇష్టం లేదు, ఈ సీజ్ ఫైర్ అనేది ఇష్టం లేదు, పీస్ టాక్స్ అస్సలు ఇష్టం లేదు, ఇరాన్ మొత్తం వైపౌట్ చేసేద్దాం మ్యాప్ నుంచి అని ఇజ్రాయెల్ చూసుకుంటుంది. ఫ్రజైల్ ట్రస్ట్ అమాంగ్ పార్టీస్. సో ఎవరి మీద ఎవరికి నమ్మకాలు లేవు. మెయిన్గా ఏదైనా ఒక అగ్రిమెంట్ సక్సెస్ అవ్వాలి అంటే ₹10 ఒక బిజినెస్ లోపల కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సక్సెస్ అవ్వాలంటే ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ ఉండాలి. ట్రస్ట్ లేనప్పుడు ఏ మీటింగ్ అయినా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. థర్డ్, కంటిన్యూడ్ ప్రాక్సీ కంటిన్యూస్. చెప్పా కదా, మెయిన్గా హమాస్, హెజ్బుల్లా వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఇప్పటికీ అటాక్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఓవరాల్ సీజ్ ఫైర్ ఈజ్ ఫ్రజైల్ బట్ డిప్లొమాటికల్లీ సిగ్నిఫికెంట్. ఫ్రజైల్ కాబట్టి ఏమైపోయింది, సీజ్ ఫైర్ బ్రేక్ అయిపోయిందని ఎవరు చెప్పారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ చెప్పేశారు, నిన్న నైటే చెప్పేశారు. సో దట్ నో అగైన్ దే బోత్ విల్ గో ఇన్ టు ద వార్ అనమాట. యూఎస్ ఇంకా స్ట్రాంగర్గా వెళ్తారనేసి ఇప్పుడు అంటుంది అనమాట. సో ఇప్పుడప్పుడే ఆగేటట్లు లేదు. ఆబ్వియస్లీ మీరు అందరూ ప్రిపేర్ అయిపోండి. లీటర్ ఆయిల్ 150-200 కూడా రెడీ అయిపోండి, ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోతున్నాయి. ఎలక్షన్స్ అయిపోగానే గవర్నమెంట్స్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద ప్రైజెస్. So the US-Iran ceasefire reflects a complex web of geopolitical negotiations. So main ఎందుకు, where middle powers like Pakistan play pivotal roles, while the agreement signals temporary de-escalation, its long-term success depends on reconciling conflicting strategic objectives అన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, వాటిలన్నింటిలో రీకన్సిల్ చేయడం అనేది చాలా కష్టం. సెకండ్, ఎన్ష్యూరింగ్ రీజనల్ కోఆపరేషన్, అందరి మధ్య రీజనల్ కోఆపరేషన్ చూసుకోవడం అండ్ ప్రివెంటింగ్ ప్రాక్సీ ఎస్కలేషన్స్. ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నెగోషియేషన్స్ ఏవైతే ఉంటాయో సక్సెస్ అవ్వడానికన్నా ఫెయిల్ అవ్వడానికి మేజర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్, discuss the role of third-party mediation in contemporary international conflicts with reference to recent US-Iran ceasefire. బట్ క్వశ్చన్ ఏమని రావచ్చు అంటే, ఎట్లాంటి క్వశ్చన్ కన్నా మీరు దీన్ని ఇండియా యాంగిల్లో, సో ఇప్పుడు పార్షియల్ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో పాకిస్తాన్ చేసింది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇండియా? సో ఇండియా ఏమంటుంది, లీడర్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అంటుంది. సో ఇండియా అనేది ఒక ఇప్పుడున్న మల్టీపోలర్ వరల్డ్లో ఒక పోల్ అవుదామని చూస్తుంది, సూపర్ పవర్ అవుదామని చూస్తుంది. ఇట్లాంటి ఒక సినారియో, నీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఆర్ నీ ఆస్పిరేషన్స్ ఇట్లా ఉన్నప్పుడు వై ఆర్ యూ నాట్ లెవరేజింగ్ యువర్ నెగోషియేషన్స్? నువ్వెందుకు ఇప్పుడు డిప్లొమాటిక్ టేబుల్స్ మీద ఇరాన్ని, ఇజ్రాయెల్ని కూర్చోబెట్టుకోలేకపోతున్నావు? ఇజ్రాయెల్తో నీకు ఫ్రెండ్షిప్ బాగుంది, యూఎస్తో నీకు ఫ్రెండ్షిప్ బాగుంది, ఇరాన్తో కూడా నీకు ఫ్రెండ్షిప్ బాగుంది. ఇజ్రాయెల్కి మొన్న వెళ్ళు, ఇజ్రాయెల్ యొక్క క్యాబినెట్ కెసనెట్ కూడా వెళ్ళి కలిసావు. యూఎస్కి నీకు ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్ ఉంది, ఇరాన్ చబహార్ పోర్ట్ ఇవన్నీ కూడా లింకేజెస్ ఉన్నాయి. వై కాంట్ యూ బ్రింగ్ దీస్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ టు టేబుల్? నువ్వెందుకు ఒక రిలయబుల్ పార్ట్నర్ కింద అవ్వచ్చు? ఎందుకు, వై కాంట్ యూ ఆఫర్ ఎ పీస్ఫుల్ సొల్యూషన్? సో నువ్వు ఎప్పుడు కూడా పీస్ అని అంటావు కదా, ఇండియా ఎప్పుడు పీస్ అంటది, బుద్ధ దమ్మ అంటది, అన్నీ అంటది కదా. వై కాంట్ ఇండియా డూ సచ్ థింగ్స్? ఎందుకు పాకిస్తాన్ చేయగలుగుతుంది? సో ఇట్లాంటి వాటికి ఎప్పుడైతే ఇండియా ప్రోయాక్టివ్గా యాక్ట్ చేసి ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్స్ని సాల్వ్ చేస్తుందో ఇండియా యొక్క లెవెల్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్ బాగా పెరుగుతుంది అనమాట. సో ఇండియాస్ పొజిషన్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్ పెరగాలంటే ఎట్లాంటి చిన్న చిన్న థింగ్స్ చేయాలి, లేకపోతే ఇండియాని ఎవరు పట్టించుకోరు, గుర్తుపెట్టుకోండి. సో ఎట్లాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట నా ఎక్స్పెక్టేషన్లో. మెయిన్గా ఇంటర్వ్యూ లోపల మెయిన్గా పిఎస్ఐఆర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, మీకు ఈ పర్స్పెక్టివ్స్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. So let's dive into next mains article.
సో ఇది కూడా చాలా అంటే చాలాసార్లు డిస్కస్ చేశాను, వస్తూనే ఉంటున్నాయి. సో అదే చెప్తున్నాను కదా, మ్యాక్సిమం టైమ్స్ మెయిన్స్ ఆర్టికల్స్ అన్ని రిపీట్ అవుతూనే ఉంటాయి అనమాట. సో మెయిన్స్ నన్ను అడిగితే ప్రిలిమ్స్ కన్నా మెయిన్స్ ఈజీ. ఎందుకంటే మెయిన్స్ లోపల టాపిక్ మనకి ఫిక్స్డ్గా ఉంటుంది. టాపిక్ నుంచి క్వశ్చన్ 3-4 యాంగిల్స్ అడుగుతాడు, ఆ 3-4 యాంగిల్స్ ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. బట్ ప్రిలిమ్స్ అట్లా కాదు. ప్రిలిమ్స్ లోపల యూ హ్యావ్ టు రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ చదవాలి, లొకేషన్ చదవాలి, ఇంప్లికేషన్స్ చదవాలి, స్కీమ్స్ చదవాలి, మినిస్ట్రీ చదవాలి, వై యు నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్ అన్నట్టు అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ డెప్త్కి వెళ్ళిపోవాలన్నమాట. సో అందుకే చాలా మంది టాపర్స్ ఫేస్ ప్రిలిమ్స్ యాజ్ ద మేజర్ హడ్డిల్ అనమాట. చాలా మంది టాపర్స్కి మెయిన్స్ పెద్ద హడ్డిల్ కాదు, ఎందుకంటే ఒకసారి వాళ్ళకి ఆ మంత్రం అర్థమైపోయిన తర్వాత కంటిన్యూస్గా వాళ్ళు ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోతూ ఉంటారు అనమాట. సో మెయిన్ ప్రాబ్లమ్ ఆర్ ఇంప్లికేషన్ ఏంటి? ప్రిలిమ్స్ అనమాట. సో డీలిమిటేషన్, నాట్ ఉమెన్స్ రిజర్వేషన్ ఇస్ ద ఇష్యూ. సో మెయిన్గా ఎవరు రాశారు ఈ ఆర్టికల్? సోనియా గాంధీ రాశారు. సో ద ఆర్టికల్ క్రిటిక్స్ ద పొలిటికల్ హ్యాండ్లింగ్ ఆఫ్ నారీ శక్తి వందన్ అధినియాన్. సో మీ అందరికి తెలుసో తెలీదు, నారీ శక్తి వందన్ అధినియాన్ అంటే మనం 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1/3 ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చాం ఉమెన్కి. 1/3 రిజర్వేషన్ ఇన్ బోత్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోపల 1/3 ఆఫ్ సీట్స్ మనం ఎవరికి ఇచ్చాం? ఉమెన్కి రిజర్వ్ చేసాం అనమాట. బట్ ఇందు లోపల ప్రాబ్లం ఏంటంటే, ఈ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 1/3 ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వాలంటే ఆఫ్టర్ డీలిమిటేషన్ అన్నాం. సో డీలిమిటేషన్ అవ్వాలంటే సెన్సస్ అవ్వాలి. సో సెన్సస్ ఆర్ లింక్డ్ మెయిన్లీ విత్ పాపులేషన్, డీలిమిటేషన్ ఈజ్ ఆల్సో లింక్డ్ విత్ పాపులేషన్ అనమాట. సో ఈ యొక్క ప్రాబ్లం ఏంటంటే, మెయిన్గా సదరన్ స్టేట్స్ ఎవరైతే ఉంటాయో వీళ్ళకి సీట్స్ తగ్గిపోతాయని వీళ్ళు ఇప్పుడు దీన్ని అపోజ్ చేస్తున్నారు అనమాట. ఆ పర్స్పెక్టివ్ లోపలే ఇప్పుడు ఈ ఆర్టికల్ అంతా ఉండబోతుంది. సో మీకు కాంటెక్స్ట్ సెట్ చేస్తున్నాను ఏం జరగబోతుందో ఫ్యూచర్ అనే దానికి. The article critiques the political handling of Nari Shakti Vandan Adhinyan Women's Reservation Act, arguing that real issue is not women's reservation itself. So main issue అనేది women reservation కాదు, but its linkage with census and delimitation. సెన్సస్ అండ్ డీలిమిటేషన్తో దాని యొక్క లింకేజ్ అనమాట, విచ్ మే హ్యావ్ డీపర్ పొలిటికల్ అండ్ ఫెడరల్ ఇంప్లికేషన్స్. సో డీపర్ పొలిటికల్ అండ్ ఫెడరల్ ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయంట. సో డీటెయిల్ అనాలిసిస్ లోపలికి వెళ్తే, ఆర్గ్యుమెంట్స్ అగెన్స్ట్ క్రిటికల్ వ్యూ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్, లింకింగ్ రిజర్వేషన్ విత్ డీలిమిటేషన్ ఇస్ ప్రాబ్లమాటిక్. సో రిజర్వేషన్ని డీలిమిటేషన్తో లింక్ చేస్తే problematic. Arguments against critical view of government approach. The act makes implementation conditional. చెప్పే కదా 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఏం చెప్పాం? సెన్సస్ అయ్యి సబ్సిక్వెంట్ డీలిమిటేషన్ అవ్వాలని చెప్పారనమాట. మెయిన్గా యాక్ట్ లోపల ఏదైనా లొసుగు లేకపోతే ఏదైనా ఒక ఇష్యూ ఉందంటే ఇదే. సో మెయిన్ ఇష్యూ ఇదే అనమాట. సో ఒకవేళ డైరెక్ట్గా 1/3 రిజర్వేషన్ అని ఉంటే ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా అంటే రిజెక్ట్ చేసేది కాదు. బట్ ఆ యాక్ట్ లోపల ఏం మెన్షన్ చేసాం? నెక్స్ట్ సెన్సస్ అవ్వాలి, ఆ సెన్సస్ అయ్యాక సబ్సిక్వెంట్ డీలిమిటేషన్ అయిన తర్వాత 106th అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అన్నాం అనమాట. సో అదే మెయిన్ ప్రాబ్లం. క్రిటిసిజం ఏంటి? దిస్ డిలేస్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు సెన్సస్ అనేది ఇంక ఇప్పుడు స్టార్ట్ అయింది 2026లో, అది మొత్తానికి అయినప్పుడు 27లో వస్తుంది. లాస్ట్ డీలిమిటేషన్ 2002లో ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్కి 6 years పడ్డది. ఇప్పుడు మినిమం టు మినిమం 8 years పడుతుంది. మినిమం టు మినిమం 8 years అంటే 2035 వరకు ఉమెన్ రిజర్వేషన్ అనేది ప్లేస్ లోపలికి రాదు. సీన్ యాజ్ ఎ పొలిటికల్ టాక్టిక్ రాదర్ దెన్ జెన్యూన్ రిఫార్మ్. సో మీరు నిజంగా ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తారంటే ఇట్లాంటి కండిషన్స్ అనేవి పెట్టరు అనమాట. ఇవన్నీ కూడా నా వ్యూస్ కాదు, సోనియా గాంధీ గారి వ్యూస్. lack of transparency and democratic process. So no clear proposal shared with MPs before special session అనమాట. సో మెయిన్గా ఎంపీస్తో ఏమీ షేర్ చేయలేదు. నో ఆల్ పార్టీ కన్సల్టేషన్, మెయిన్గా కన్సల్టేషన్ చేయలేదు అందరు పార్టీస్తో. ఇంకా క్లియర్ ప్రపోజల్ కూడా లేదు. ఇంప్లికేషన్స్ ఏంటి? అండర్మైన్స్ పార్లమెంటరీ డెలిబరేషన్. ఈ ఇష్యూ మీద, ప్రతి ఇష్యూ మీద వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ అంటే డిబేట్, డిస్కషన్ అండ్ ఓటింగ్. సో డిబేట్, డిస్కస్ అండ్ ఓటింగ్ అనమాట. సో అది పార్లమెంటరీ డెలిబరేషన్ యొక్క, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో మెయిన్గా ఇప్పుడు నువ్వు ఎంపీస్తో ఏమీ చెప్పలేదు, అన్ని పార్టీస్ కన్సల్టేషన్ తీసుకోకపోతే పార్లమెంటరీ డెలిబరేషన్స్ ఎట్లా అయితే? రిఫ్లెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ డామినెన్స్. సో మినిస్టర్స్ డామినెన్స్ ఓవర్ ఎంపీస్. బట్ మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ అంటుంది. అంటే ఏంటి?
Executive is responsible to legislature. Delimitation couldn't disturb federal balance. So delimitation could disturb federal balance. అవునా కదా? ఇప్పుడు సదరన్ ఇండియాకి సీట్స్ తగ్గిపోతాయి, నార్థన్ ఇండియాకి సీట్స్ పెరిగిపోతాయి. ఎందుకు? డీలిమిటేషన్ ఇస్ అన్ ఎక్సర్సైజ్ ఇస్ డన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 82 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అది పాపులేషన్ బేస్ చేసుకొని సీట్స్ని డివైడ్ చేస్తాయి. ఇప్పుడు నార్థన్ ఇండియన్ స్టేట్స్ ఏంటి, పాపులేషన్ పెరిగిపోయింది. సదరన్ ఇండియన్ స్టేట్స్లో పాపులేషన్ తగ్గిపోవడం వల్ల సదరన్ ఇండియన్ స్టేట్స్కి సీట్స్ రావు, నార్థన్ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువ సీట్స్ వస్తాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, ఏదైతే ఇప్పుడు సదరన్ ఇండియన్ స్టేట్స్ పవర్ని ఎంజాయ్ చేస్తున్నాయి, ఆ పవర్ అనేది ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. ఇంక్రీజెస్ సీట్స్ ఫర్ నార్థన్ స్టేట్స్కి ఇప్పుడు సీట్స్ పెరిగిపోతే రెడ్యూసెస్ రిలేటివ్లీ రిప్రజెంటేషన్ ఫర్ సదరన్ స్టేట్స్. సో సదరన్ స్టేట్స్కి ఇప్పుడు రిప్రజెంటేషన్ బాగా తగ్గిపోతుంది. కన్సర్న్స్ ఏంటి, స్టేట్స్ సక్సెస్ఫుల్ ఇన్ పాపులేషన్ కంట్రోల్ మే బి పెనలైజ్డ్. సో ఏవైతే స్టేట్స్ సక్సెస్ఫుల్గా పాపులేషన్ కంట్రోల్ చేశాయో సో వాళ్ళందరూ ఇప్పుడు అనుభవిస్తారు అనమాట, ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ పవర్ తగ్గిపోతుంది సెంట్రల్ లెవెల్లో. సెకండ్, వైలేట్స్ ప్రిన్సిపల్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. సో ఆర్టికల్ 263 లోపల మనం ఏం చెప్పుకుంటాం, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకు ఇవన్నీ పెట్టమన్నారు సెంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే, టు ప్రమోట్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఎప్పుడైతే ఎట్లా జరుగుతుందో, ఇప్పుడు సదరన్ స్టేట్స్ పాపం కష్టపడ్డాయి, సదరన్ స్టేట్స్ తగ్గట్టు ఇప్పుడు ఏదో ఒక డీలిమిటేషన్ ఫార్ములా తేవాలి, కానీ ఓన్లీ పాపులేషన్ బట్టి అంటే సదరన్ స్టేట్స్ నువ్వు ఏం చేస్తున్నట్టు, పెనలైజ్ చేస్తున్నట్టు అనమాట. రాదర్ దెన్ దిస్ యూ కెన్ యూజ్ ద ఫార్ములా ఫినాన్స్ కమిషన్. ఎవరైతే పాపులేషన్కి వెయిటేజ్ ఇస్తుంది, ఎవరైతే పాపులేషన్ తగ్గించారో వాళ్ళకి కూడా వెయిటేజ్ ఇస్తుంది అనమాట. సో డిలే ఇన్ సెన్సస్ రైజెస్ సస్పిషన్. సో సెన్సస్ 2021 పోస్ట్ పోన్ చేశారు. సెన్సస్ నౌ లింక్ టు ఉమెన్స్ రిజర్వేషన్ అండ్ డీలిమిటేషన్. సో సెన్సస్ని ఇప్పుడు 2021లో పోస్ట్ పోన్ చేసేసి ఇప్పుడు డీలిమిటేషన్కి ఉమెన్ రిజర్వేషన్కి లింక్ చేస్తారు అనమాట. ఆర్గ్యుమెంట్ ఏంటి, గవర్నమెంట్ మే స్ట్రాటజికల్లీ డిలేయింగ్ ఎన్యూమరేషన్ అనమాట. సో కావాలని స్లోగా చేస్తుంది. ఇంకా ఇప్పుడు నార్థన్ ఇండియన్ పాపులేషన్ పెరుగుతుంది, సదరన్ ఇండియన్ పాపులేషన్ ఇంకా తగ్గుతుంది. ఇంపాక్ట్స్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ రిప్రజెంటేషన్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మిమ్మల్ని అడిగాడు ఎగ్జామ్ లోపల, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సెన్సస్ అంటే, వెల్ఫేర్ స్కీమ్స్. మెయిన్గా ఇండియా లోపల పావర్టీ ఉంది, ఎంతమంది పీపుల్ ఉన్నారు, మన స్కీమ్స్ ద్వారా ఎంతమంది పీపుల్ ఇంపాక్ట్ అవుతున్నారు, అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే మనకి సెన్సెసే హెల్ప్ చేస్తాయి అనమాట. ఒక వెల్ఫేర్ స్కీమ్ తయారు చేద్దామన్నా మనకి మెయిన్ కింద బేసిస్ ఎవరు ఉంటారు, సెన్సస్ డాక్యుమెంటే ఉంటుంది అనమాట. అదే చెప్తున్నాను, వెల్ఫేర్ స్కీమ్స్ బాగా ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్, పొలిటికల్ మోడిఫికేషన్. టైమింగ్ ఆఫ్ స్పెషల్ సెషన్ లింక్డ్ విత్ ఎలక్షన్స్ సీన్ యాజ్ ఏ నెరేటివ్ బిల్డింగ్ అనమాట. ఏదైతే ఇప్పుడు మన స్పెషల్ సెషన్ పెట్టారో ఉమెన్ రిజర్వేషన్ కోసం, ఇప్పుడు 4 స్టేట్స్ ఎలక్షన్స్ అవ్వబోతున్నాయి కదా, ఇది ఒక నెరేటివ్ బిల్డింగ్. సో మేము ఉమెన్కి ప్రో అట్లా అని చెప్పడానికి అనమాట. సో నెరేటివ్ బిల్డింగ్ ఎక్సైజ్ పుట్టింగ్ అపోజిషన్ ఆన్ డిఫెన్సివ్ అనమాట. సో మెయిన్గా అపోజిషన్ని డిఫెన్సివ్లో పెట్టినట్టు అవుతుంది. రిస్క్ ఆఫ్ ఇన్ఈక్విటబుల్ రిప్రజెంటేషన్. ఇంక్రీజ్ ఇన్ లోక్సభ సీట్స్ మే న్యూమరికల్లీ ఫెయిర్. సో నార్మల్గా న్యూమరికల్గా చూసుకుంటే ఇది బాగానే అనిపిస్తుంది, బట్ పొలిటికల్లీ అన్ఈక్వల్. ఎందుకంటే సదరన్ స్టేట్స్ విల్ బికమ్ వీకర్. సో సదరన్ స్టేట్స్ వీకర్ అయిపోయిన మెయిన్ ప్రాబ్లం ఏంటి, అవర్ ఇష్యూస్ విల్ బి సైడ్ లైన్డ్. సో నీ యొక్క నెంబర్ తక్కువ ఉంది అంటే అర్థం ఏంటి, నీ యొక్క నెంబర్ తక్కువ ఉందంటే నీ ఇష్యూస్, నీ మాటల్ని ఎవరు పట్టించుకోరు. స్మాలర్ ఆర్ ప్రోగ్రెసివ్ స్టేట్స్ మే లూజ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఇప్పుడు స్మాలర్ ఆర్ ప్రోగ్రెసివ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఇన్ఫ్లుయెన్స్ కోల్పోతాయి. ఆర్గ్యుమెంట్స్ ఫర్ సపోర్టింగ్ గవర్నమెంట్ ఆర్ పాలసీ లాజిక్. సో ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి ఇప్పుడు వరకు అగెనిస్ట్ అన్నాం, ఇప్పుడు పాజిటివ్కి వెళ్దాం. నీడ్ ఫర్ అప్డేటెడ్ రిప్రజెంటేషన్. లాస్ట్ డీలిమిటేషన్ బేస్డ్ ఆన్ 1971 సెన్సస్. అప్పుడు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం, ఇంటూ 2 చేయండి, 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ 2 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్తో మనం లోక్సభ సీట్స్ని కాన్స్టెంట్ చేస్తాం 550, బట్ ప్రెసెంట్ ఎంత 543 యాక్చువల్ స్ట్రెంత్ అనమాట. సో ఇందులో కాన్స్టెంట్ స్ట్రెంత్ చేస్తాం, బట్ లోక్సభ లోపల సీట్స్ అనేవి ఎవ్రీ సెన్సస్ తర్వాత పెంచాలి. సో డీలిమిటేషన్ బేస్డ్ ఆన్ 1971 సెన్సస్, బట్ ప్రెసెంట్ రియాలిటీస్ అది చూపించదు. డెమోగ్రఫిక్ చేంజెస్ నెసెసిటేట్స్ రివిజన్. అంతే కదా, అప్పుడే ఉన్న దాని ప్రకారం అట్లా ఉంచేస్తే ప్రెసెంట్ ఉన్న పాపులేషన్ చేంజెస్ని ఎవరు రిప్రజెంట్ చేస్తారు, ఎన్ష్యూర్స్. ఇప్పుడు ప్రెసెంట్ అప్డేషన్ వల్ల ఏమవుతుంది, నిజంగా ఆర్టికల్ 326 యొక్క ఏంటి, యూనివర్సల్ అడల్ట్ సర్ఫరాజ్. సో ప్రతి మనిషికి 1 person 1 vote. సో నీ ఓటు యొక్క వాల్యూ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకుంటుంది. సెకండ్, లాజికల్ సీక్వెన్సింగ్. సో రిజర్వేషన్ రిక్వైర్స్ అప్డేటెడ్ కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్. సో మెయిన్గా కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్, అప్డేటెడ్ కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ అనేవి కావాలి. ఫ్రెష్ డెమోగ్రఫిక్ డేటా కూడా కావాలన్నమాట. సో అవునా కదా, మీకు ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ ఇద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉమెన్ పాపులేషన్ ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ ఉమెన్ ఉన్నారు, ఏ కాన్స్టిట్యుయెన్సీలో తక్కువ ఉమెన్ ఉన్నారు, ఇవన్నీ తెలిస్తేనే కదా మీకు కరెక్ట్ డేటా వస్తుంది.
సో హెన్స్ సెన్సస్ జరిగిన తర్వాత డీలిమిటేషన్ జరగాలి, డీలిమిటేషన్ తర్వాత నువ్వు రిజర్వేషన్ ఇస్తే కరెక్ట్గా వాళ్ళ వ్యూస్ ఉంటాయి అన్నమాట. స్ట్రెంథనింగ్ ఉమెన్స్ పొలిటికల్ పార్టిసిపేషన్, 1/3 రిజర్వేషన్ ఎక్కడెక్కడ ఇచ్చారని చెప్పాను, బోత్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో బిల్డ్స్ ఆన్ సక్సెస్ ఆఫ్ ఇది ఏ మోడల్ మీద బిల్డ్ అవుతుంది, పంచాయతీ రాజు లోపల మనం 73rd and 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 73rd and 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్తో 243D and 243T లోపల మనం 1/3 ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చాం అనమాట. 243D and 243T లోపల మనం ఏం చేసాం, 1/3 ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చాం కాబట్టి దాని బేస్ మీద ఇది బిల్డ్ అవుతుంది అనమాట. అన్సెట్ ఇంక్లూజన్ త్రూ సబ్ కోటా, రిజర్వేషన్ విత్ ఇన్ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ ఉమెన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, అది 243 లోపల కూడా చేసాం అనమాట. సో దీనివల్ల ఇంటర్సెక్షనల్ రిప్రజెంటేషన్ విత్ ఇన్ ద ఉమెన్ కూడా ఎస్సీ ఎస్టీ ఉమెన్ కూడా వెయిటేజ్ పెరుగుతుంది. సో లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ రిఫార్మ్, సో ఇది నాట్ ఏ టెంపరీ మెజర్. ఇప్పుడు ఏదైతే 1/3 ఉమెన్ రిజర్వేషన్ ఇస్తున్నారో అది 15 years వరకు ఇచ్చారు, తర్వాత యాక్ట్ ద్వారా దాన్ని మనం ఏం చేయొచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎయిమ్స్ అట్ డీప్ ఇన్స్టిట్యూషనల్ ట్రాన్స్ఫర్మేషన్, మొత్తం లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఉమెన్ పార్టిసిపేషన్, మెయిన్గా పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్కి ఇది అవుతుంది అనమాట. సో వే ఫార్వర్డ్ ఏంటి, డీకపుల్ రిజర్వేషన్ ఫ్రమ్ డీలిమిటేషన్ ఇఫ్ పాసిబుల్. ఒకవేళ మీరు ఉమెన్ రిజర్వేషన్ పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలి ఆ మోటివ్తో ఉన్నారంటే డీలిమిటేషన్ పక్కన తీసి లాస్ట్ సెన్సస్ ప్రకారం చేసేయండి. ఇంప్లిమెంటేషన్ ఉమెన్స్ రిజర్వేషన్ వితౌట్ డిలే, మీకు నిజంగా ఉమెన్కి ఏదో ఒక కొంతైనా న్యాయం చేయాలని అనుకుంటున్నారు, ఎలాగో నెక్స్ట్ సెన్సస్ అయ్యాక మళ్ళీ ఇంకొకసారి డీలిమిటేషన్ అవుతుంది, అప్పుడు కావాలంటే సీట్స్ మారుతాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీస్ మారుతాయి తప్ప ఇంకేమీ ఉండదు. కాబట్టి ఇంప్లిమెంట్ ఉమెన్స్ రిజర్వేషన్ వితౌట్ డిలే. సో డిలే లేకుండా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది. అవాయిడ్ మేకింగ్ ఇట్ హోస్టేజ్ టు ప్రొసీజరల్ ఎక్సర్సైజెస్. సో ఈ ప్రొసీజరల్ ఎక్సర్సైజెస్ ఏంటంటే సెన్సస్కి డీలిమిటేషన్కి దాన్ని హోస్టేజ్ చేయొద్దు, అవి అయితే కానీ ఇది అవ్వదు అన్నట్టు పెట్టొద్దు. నెక్స్ట్ కండక్ట్ సెన్సస్ ఇమీడియట్లీ. సో సెన్సస్ అనేవి ఇమీడియట్గా కండక్ట్ అవ్వాలి. సెన్సస్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు, ఆఫీస్ ఆఫ్ సెన్సస్ కమిషనర్, ఆఫీస్ ఆఫ్ సెన్సస్ కమిషనర్ ఉంటారు, అతను చూసుకుంటారు, విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్లోనే రావచ్చు, మనం అన్ని విధాలుగా రెడీ అయి ఉండాలన్నమాట. సో మెయిన్గా సెన్సస్ దేనికి హెల్ప్ అవుతుంది, వెల్ఫేర్ టార్గెటింగ్. చెప్పే కదా, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని మనం డ్రాఫ్ట్ చేయాలంటే మనకి సెన్సస్ కావాలి అండ్ ఎలక్టోరల్ ఫెయిర్నెస్. బిల్డ్ ఫెడరల్ కన్సెన్సస్ ఆన్ డీలిమిటేషన్. చెప్పే కదా, డీలిమిటేషన్ మీద ఫెడరల్ కన్సెన్సస్ కావాలి, నువ్వు లేకపోతే సదరన్ స్టేట్స్ వర్సెస్ నార్థర్న్ స్టేట్స్ అనేది క్రియేట్ అవుతుంది. సదరన్ స్టేట్స్ కాదు, వెస్టర్న్ ఇండియా, గుజరాత్ వీళ్ళు కూడా బాగా డెవలప్డ్ అనమాట. సేఫ్ గార్డ్ ఫర్ సదరన్ స్టేట్స్ అండ్ స్మాలర్ స్టేట్స్. స్మాలర్ స్టేట్స్ అంటే గోవా, మేఘాలయ ఇట్లాంటి స్టేట్స్కి ఇప్పటికే సీట్స్ లేవు, నువ్వు ఇంకా ఈ డీలిమిటేషన్ చేసావంటే వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఇంకా పోద్ది అనమాట. పాసిబుల్ సొల్యూషన్ ఏంటి, వెయిటెడ్ రిప్రజెంటేషన్, ఫిజికల్ కాంపన్సేషన్ మెకానిజమ్స్ అనమాట. చెప్పే కదా, మెయిన్గా ఫైనాన్స్ కమిషన్ ఏదైతే సొల్యూషన్స్ ఇచ్చిందో అట్లాంటి సొల్యూషన్స్ యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ ఓన్లీ డూ సెన్సస్ బేస్డ్ ఆన్ పాపులేషన్. సెన్సస్ అనే ఒక ఎక్సర్సైజ్ని, సో సెన్సస్ కాదు, డీలిమిటేషన్ అనే ఎక్సర్సైజ్ని ఓన్లీ పాపులేషన్ మీద చూడొద్దు. వెయిటెడ్ రిప్రజెంటేషన్ ఇవ్వండి, పాపులేషన్ కొంత ఇవ్వండి, ఎవరైతే పాపులేషన్ తగ్గించారో వాళ్ళకి కొంత వెయిటేజ్ ఇవ్వండి, అన్ని ఫ్యాక్టర్స్ని తీసుకోండి. ఎన్ష్యూర్ ట్రాన్స్పరెంట్ పార్లమెంటరీ ప్రాసెస్. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఆల్ పార్టీ కన్సల్టేషన్స్. సో ప్రతి ఒక్క పార్టీ కన్సల్టేషన్ తీసుకోండి. కమిటీ స్క్రూటినీ, దీన్ని ఒక హై లెవెల్ స్క్రూటినీ కమిటీకి అయ్యండి, ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ అన్నీ వినండి. పబ్లిక్ డిబేట్, సో పబ్లిక్ డిబేట్ కూడా జరగాలన్నమాట. ఎందుకంటే డీలిమిటేషన్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మన ఫ్యూచర్స్ని డిసైడ్ చేస్తుంది. అడ్రస్ రిప్రజెంటేషన్ ఈక్విటీ, పాపులేషన్ బేస్డ్ రిప్రజెంటేషన్ని ఫెడరల్ ఫెయిర్నెస్తో బ్యాలెన్స్ చేయండి. ఎప్పుడైతే ఇవి చేస్తామో దెన్ ఓన్లీ you will get unity in diversity. So unity in diversity రావాలంటే you have to balance పాపులేషన్ బేస్డ్ రిప్రజెంటేషన్ విత్ ఫెడరల్ ఫెయిర్నెస్. నువ్వు ఎప్పుడైతే చేయలేకపోతున్నావు, యూనిటీ ఇన్ డైవర్సిటీ రాదు, ఇంకా డిబేట్స్ పెరిగిపోతాయి, ఇంకా ఏవైతే సొసైటీ లోపల ఇన్ఈక్వాలిటీస్ లేకపోతే స్ట్రక్చరల్ బాటిల్ నెక్స్ ఉంటాయో అవి ఇంకా కూడా పెరిగిపోతాయి అన్నమాట. సో కన్క్లూజన్, while women's reservation is widely supported reform, the article argues that real constitutional and political challenges lies in delimitation. సో మెయిన్గా ఉమెన్స్ రిజర్వేషన్ ఏ పార్టీ కూడా తప్పు పట్టట్లేదు అని చెప్తున్నాను. సదరన్ స్టేట్స్ మెయిన్గా ఇప్పుడు డిఎంకే ఎవరైతే ఉన్నారో ఎలక్షన్కి వెళ్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు, వీఆర్ నాట్ అగైనెస్ట్ ఉమెన్ రిప్రజెంటేషన్. ద రియల్
the article argues that real constitutional and political challenges lies in delimitation. సో ప్రతి పార్టీ యొక్క మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి? డీలిమిటేషన్, మెయిన్గా సదర్న్ స్టేట్స్ లోపల. ద మేనర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ అండర్టేకెన్ విల్ షేప్ ఇండియాస్ ఫెడరల్ బ్యాలెన్స్. సో ఇండియా ఫెడరల్ బ్యాలెన్స్ ఎట్లా ఉంటుంది? డెమోక్రటిక్ ఫెయిర్నెస్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ కమింగ్ డిబేట్స్ లోపల ఎట్లా మన ఇండియా యొక్క పొలిటికల్ ఫ్రేమ్వర్క్ ఆర్ ఆర్కిటెక్చర్ ఉండబోతుంది అనేది ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ద డిబేట్ దేర్ ఫోర్ ఈజ్ నాట్ అబౌట్ వెదర్ టు ఎంపవర్ ఉమెన్ బట్ హౌ electoral restructuring is being used to shape power distribution in India. సో మెయిన్ డిబేట్, నీకు ఇది ఒక్క క్రక్స్ పాయింట్ అర్థమైతే, నువ్వు నిజంగా మనీసర్ స్టూడెంట్ అయితే నీకు ఇప్పటికి అది అర్థమైపోయి ఉండాలి. ద మెయిన్ డిబేట్ ఏంటి? దేర్ ఫోర్ ఈజ్ నాట్ అబౌట్ వెదర్ టు ఎంపవర్ ఉమెన్. సో ఉమెన్ ఎంపవర్ చేద్దాం అనేది డిబేట్ కాదు. ఆబ్వియస్లీ ఉమెన్ ఎంపవర్ చేయాలి అనేది ఒక వాళ్ళకి మనసులో ఏమన్నా సార్ బయటకు అందరూ అదే చెప్తారు. బట్ హౌ ఎలక్టోరల్ రీస్ట్రక్చరింగ్, ఇప్పుడు ఏదైతే డీలిమిటేషన్ చేస్తారో కొన్ని స్టేట్స్కి సీట్స్ తగ్గిపోయి కొన్ని స్టేట్స్కి సీట్స్ అనేవి పెరిగిపోతాయి. ఈజ్ బీయింగ్ యూజ్డ్ టు షేప్ పవర్ డిస్ట్రిబ్యూషన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సదరన్ స్టేట్స్ మీద డిపెండెన్సీ తగ్గిపోద్ది. డిపెండెన్సీ తగ్గిపోయిందంటే మన యొక్క వ్యూస్కి వాల్యూ తగ్గిపోద్ది. సో మెయిన్గా ఇది పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉండబోతుంది అనే దాని గురించి మెయిన్ అనమాట. సో డీలిమిటేషన్ based on population may undermine the federal balance in India. So based on population ఒక్కటే ఫెడరల్ బ్యాలెన్స్ చేస్తుంది. డిస్కస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఉమెన్స్ రిజర్వేషన్. పాసిబుల్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఈ యాంగిల్లో రావడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంది నా దృష్టిలో. సో ఈ యాంగిల్లో క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంది అనమాట. సో దీనికి మంచిగా చాట్ జీపీటీ యూస్ చేసుకోండి. చాట్ జీపీటీ యూస్ చేసుకొని ఒక మంచి ఆన్సర్ రాసుకోవడానికి ట్రై చేయండి అనమాట. సో దట్ మీకు ఫ్యూచర్ లోపల వెన్ యూ రైట్ ఆన్సర్ కంపేర్ టు యువర్ ఫ్రెండ్, నీ ఆన్సర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. నీ పాయింట్స్ అనేవి మోస్ట్ లాజికల్ రీజనింగ్ వేలో కూడా పెట్టుంటాయి అనమాట. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు రైట్ ఆన్సర్స్. నేను ఇంతలా చెప్తున్నాను అంటే దాని వెనకాల స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప నేను చెప్పను. ఆన్సర్స్ రాయండి. ఆన్సర్స్ రాస్తే మీకు అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది అనమాట. సో 2 మెయిన్స్ ఆర్టికల్స్ని కాంప్రిహెన్సివ్గా డిస్కస్ చేసుకున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ప్రిలిమ్స్ ఆర్టికల్స్. సో ప్రిలిమ్స్ ఆర్టికల్స్ లోపల చూద్దాం అన్నమాట. ఓకే గైస్, లెట్స్ డైవ్ ఇన్ టు ప్రిలిమ్స్ ఆర్టికల్స్. సో ప్రిలిమ్స్ ఆర్టికల్స్ లోపల డైవ్ చేద్దాం. ఈసారి మంచి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ ఉన్నాయి, మీరు చాలా అంటే చాలా నేర్చుకుంటారు. స్టేట్స్ నడ్జ్ టు అడాప్ట్ ఫార్మ్ సోలార్ టు కట్ పవర్ సబ్సిడీ బిల్ అనమాట. సో స్టేట్ గవర్నమెంట్స్కి చాలా వరకు డబ్బులు, గవర్నమెంట్స్కి నార్మల్ డబ్బులు ఎక్కడికి పోతాయంటే ఫుడ్ సబ్సిడీ తర్వాత ఫెర్టిలైజర్, ఈ 2 సెంట్రల్ గవర్నమెంట్స్కి ఎక్కువగా బర్డెన్ అయితే ఎలక్ట్రిసిటీ డజంట్ కమ్ అండర్ జిఎస్టీ. ఎలక్ట్రిసిటీ సబ్సిడీ అనేది స్టేట్ గవర్నమెంట్స్ మీద బర్డెన్ ఎక్కువ అనమాట. సో అందుకు స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే సోలార్ ఎనర్జీ మీదకి మారిపోతున్నాయంట. సో దాని గురించి మాట్లాడుతున్నాడు ఆర్టికల్ అంతా, చూద్దాం రండి. ఇండియన్ స్టేట్స్ స్పెండ్ 2.4 lakh crore annually on electricity subsidies. సో మెయిన్గా వాళ్ళ ఫార్మర్స్కి వాళ్ళకి ఇవ్వాలి కదా, మెయిన్గా ఫార్మర్స్కి ఎక్కువ ఇస్తారు. 9 hours ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ సప్లై అట్లా ఉంటుంది కదా. సో దానికోసం ఎవ్రీ ఇయర్ ఎంత ఖర్చు పెడుతున్నారంట? 2.4 lakh crore. ద సెంటర్ ఈజ్ ప్రమోటింగ్ ఫార్మ్ సోలరైజేషన్. సో ఆ ఎలక్ట్రిసిటీ ఏదైతే థర్మల్ ఎలక్ట్రిసిటీ ఉందో దాని నుంచి బయటకు వెళ్ళడానికి ఫార్మ్ సోలరైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ సజెస్ట్ చేసింది. 2 స్కీమ్స్ చెప్పింది. పిఎం కుసుమ్. సో పిఎం కుసుమ్ దేని గురించి? గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్. ఇంకొకటి సోలార్ పంప్స్ ఏవైతే ఉంటే వాటిని సజెస్ట్ చేస్తుంది. అండ్ పిఎం సూర్యగర్ అనేది రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ కోసం అనమాట. సో ఈ రెండింటి ద్వారా ఏమవుతుంది? రెడ్యూస్ సబ్సిడీ బర్డెన్, ఏదైతే 2.4 lakh crore ఉంది తగ్గుతుంది. షిఫ్ట్ టువర్డ్స్ క్లీనర్ ఎనర్జీ, ఇంకొక వైపు క్లీన్ ఎనర్జీ కూడా ప్రమోట్ అవుతుంది అనమాట. సో ద అప్రోచ్ రీఫ్రేమ్స్ సోలార్ స్కీమ్స్ as ఫిజికల్ రిఫార్మ్ టూల్స్, నాట్ జస్ట్ క్లైమేట్ ఇనిషియేటివ్స్. సో ఏదైతే పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అండ్ పిఎం కుసుమ్ కిసాన్ ఉర్జా సురక్ష ఉత్తమ్ ఏవం మహాన్ అభియాన్ ఏదైతే ఉందో, ఈ 2 కూడా క్లైమేట్ ఇనిషియేటివ్సే కాదు, క్లైమేట్ని మంచి చేయడంతో పాటు ఫిజికల్ రిఫార్మ్స్ కూడా చేస్తుందని చెప్తున్నారు అనమాట.
Some prelims concept, major government schemes. The article focuses on two flagship programs designed to transition India towards a decentralized solar energy. సో మెయిన్గా ప్రిలిమ్స్ లోపల ఈ రెండు క్వశ్చన్స్ రావచ్చు. ఒకటి పిఎం కుసుమ్ అప్పుడప్పుడు డైరెక్ట్గా ఫుల్ ఫామ్ అడగొచ్చు అనమాట. ఫుల్ ఫామ్ ఏంటి? ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్. ఏంటి? ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్. ఎన్వైర్న్మెంట్ మొత్తం నేనే చెప్పాను అనలిటిక్స్ క్లాసెస్లో. కళ్ళు మూసుకొని కోర్స్ కొనుక్కోండి, మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. ఆబ్జెక్టివ్ ఏంటి? సోలరైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఫీడర్స్ అండ్ పంప్స్. ఏవైతే అగ్రికల్చర్ పంప్స్ ఎట్లా ఉంటాయో వాటిని ఇప్పుడు సోలరైజ్ చేస్తాం అనమాట. టు ప్రొవైడ్ డే టైమ్ రిలయబుల్ పవర్ టు ఫార్మర్స్ అండ్ రెడ్యూస్ సబ్సిడీ బర్డెన్. సో మెయిన్గా డిస్కామ్స్ ఏవైతే డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద సబ్సిడీ బర్డెన్ తగ్గించడానికి. సెకండ్ ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పాడు ఇందు లోపల. మహారాష్ట్రలో ఏంటి? ముఖ్యమంత్రి సౌర కృషి. సౌర అంటే ఏంటి లేదు, సౌర అంటే ఏంటి? సోలార్ ఎనర్జీని ఏమంటాం? సౌర అంటాం అనమాట. సౌర కృషి వాహిని యోజన ఎయిమ్స్ ఫర్ 16 GW ఆఫ్ డీసెంట్రలైజ్డ్ సోలార్ పవర్ ప్లాంట్స్ 2 to 10 MW విత్ ఇన్ 5 km రేడియస్ ఆఫ్ అగ్రికల్చర్ సబ్స్టేషన్స్ అనమాట. సో ఇవన్నీ క్రియేట్ చేయడానికి మహారాష్ట్ర కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఇంకొకటి ఏంటి? ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన టు ప్రొవైడ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు హౌస్ హోల్డ్స్ బై ఇన్స్టాలింగ్ రూఫ్ టాప్ సోలార్. సో రూఫ్ టాప్ సోలార్ గురించి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన తీసుకొచ్చాం. Utility-led aggregation model, a newer model where utility or RESCO contractor installs solar on behalf of low-income households. సో మన ఇంటి మీదే సోలార్ ఏదైతే ఉంటాయో ప్యానల్స్ని పెడతారనమాట. హూ కెనాట్ అఫోర్డ్ ద అప్ ఫ్రంట్ కాస్ట్. సో డైరెక్ట్గా అది లోన్ రూపంలో ఇస్తారనమాట. హూ కెనాట్ అఫోర్డ్ ద అప్ ఫ్రంట్ కాస్ట్, ద యూటిలిటీ రికవర్స్ ద కాస్ట్ త్రూ ఎనర్జీ జనరేషన్ అండ్ ద కన్జ్యూమర్ డజన్ ఫీల్ ద పించ్ అనమాట. సో ఇప్పుడు లోన్ రూపంలో ఇస్తారనమాట. యూటిలిటీ లెడ్ అగ్రిగేషన్ ఏంటంటే మన ఇంటికి కావాల్సిన ఎనర్జీ అంతా మనం వాడుకుని మిగతా ఎక్స్ట్రా ఎనర్జీ ఏదైతే ఉందో గ్రిడ్లో కలిసిపోతూ ఉంటుంది అనమాట. సో మన మీద ఎఫెక్ట్ అనేది జీరో ఉంటుంది. సో రెగ్యులేటరీ అండ్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్స్కి వెళ్తే సెవరల్ టెక్నికల్ అండ్ పాలసీ డ్రివెన్ టర్మ్స్ ఆర్ మెన్షన్ దట్ ఇంపాక్ట్ ద సోలార్ సప్లై చైన్. సో ఫస్ట్ చూడండి, అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్, ALMM. సో ఈ టర్మ్ బాగా ఈ ఆర్టికల్ లోపల మెన్షన్ చేస్తున్నాడు. ఏంటి ఈ ALMM అంటే? ఇనిషియేటివ్ బై మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో పిఎం సూర్యఘర్ యోజన కానీ, సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కానీ, కుసుమ్ కానీ, పిఎం కుసుమ్ కానీ, ఈ రెండు కూడా ఏం మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో ఇందులోపల అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ అంటే ఏంటి? అండ్ ఇనిషియేటివ్ బై మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ టు ఎన్ష్యూర్ క్వాలిటీ ఆఫ్ సోలార్ ప్యానల్స్. సోలార్ ప్యానల్స్ అనేవి క్వాలిటీగా ఉండాలి అండ్ ప్రొడ్యూస్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మెయిన్గా సోలార్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చైనా నుంచి. సో అట్లా చేయకుండా మనం ఏం చేసాం? ALMM, అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. సో డొమెస్టిక్ నుంచి ప్రొక్యూర్ చేసుకోవడానికి. ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్స్ ఆన్ దిస్ లిస్ట్ కెన్ సప్లై గవర్నమెంట్ బ్యాక్డ్ ప్రాజెక్ట్స్. ఏవైతే గవర్నమెంట్ బ్యాక్డ్ సోలార్ ప్రాజెక్ట్స్ ఉంటాయో దానికి ఎవరు ఇవ్వాలి సప్లై అంటే? ఈ అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్. నెక్స్ట్ క్రాస్ సబ్సిడీ. క్రాస్ సబ్సిడీ అంటే ఏం లేదు, రిచ్ పీపుల్ నుంచి హై ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, పూర్ పీపుల్ నుంచి లో ట్యాక్స్. దాన్ని ఏమంటాం? క్రాస్ సబ్సిడీ. A mechanism where one category of consumers, usually industrial and commercial, is charged higher tariffs. ఇండస్ట్రియల్ ఇంకా ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ, కమర్షియల్ వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర హై టారిఫ్స్ తీసుకొని సబ్సిడైజ్ టు అనదర్ క్యాటగిరీ అగ్రికల్చర్ అండ్ డొమెస్టిక్ వాళ్ళకి సబ్సిడైజ్ చేస్తాం అనమాట. వాళ్ళకి రేట్లు తగ్గిస్తాం. సోలరైజేషన్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద నీడ్ ఆఫ్ దీస్ చార్జెస్ బై లోవరింగ్ ద కాస్ట్ ఆఫ్ సప్లైయింగ్ పవర్ టు సబ్సిడైజ్ గ్రూప్. సో మెయిన్గా ఎవరైతే లోవర్ గ్రూప్ ఉంటారో, పూర్ పీపుల్, అగ్రికల్చర్ అండ్ డొమెస్టిక్ పీపుల్ ఉంటారో వాళ్ళకి సోలార్ కాస్ట్ తగ్గించడానికి ఇది వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్. థర్డ్ ఏంటి? రెస్కో మోడల్, రిన్యూబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ. ఏదైతే ఇందాక చూసారు కదా పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన లోపల చెప్పాం. రెస్కో మోడల్ అంటే ఏంటి? అండ్ ఎనర్జీ బిజినెస్ మోడల్ వేర్ ఏ థర్డ్ పార్టీ కంపెనీ, రెస్కో, ఓన్స్, ఇన్స్టాల్స్ అండ్ ఆపరేట్స్ ద సోలార్ ప్లాంట్ అండ్ కన్జ్యూమర్ పేస్ ఓన్లీ ఫర్ ద ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్డ్, అవాయిడింగ్ అప్ ఫ్రంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మన ఇంటి మీద మొత్తం వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే ఓన్ చేసుకుంటారు, దాన్ని వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు, వాళ్ళే ఆపరేట్ చేస్తారు. నువ్వు ఓన్లీ దేనికి పే చేయాలి? ఓన్లీ సోలార్ ఎనర్జీ ఏదైతే నువ్వు కన్జ్యూమ్ చేస్తున్నావు దానికి నువ్వు పని చేయాలి. సో దాన్ని ఏమంటావు? రెస్కో మోడల్ అంటావు అనమాట. ఇండియాస్ ఎనర్జీ ప్రొఫైల్ స్టాటస్ యాజ్ ఆఫ్ మార్చ్ 2026. డైరెక్ట్గా ఇదే క్వశ్చన్ రావచ్చు ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లోపల. యూజెస్ అనమాట. The article provides updated data points essential for the geography and environment related questions. సో మెయిన్గా ఈ క్వశ్చన్స్ ఈ ఏరియాస్ నుంచి రావచ్చు. టోటల్ ఇన్స్టాల్ పవర్ కెపాసిటీ 535 GW. ఇవన్నీ కూడా మినిస్ట్రీ వెబ్సైట్స్ నుంచి తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా చూసుకోండి.
సోలార్ కెపాసిటీ అంతా ఈ 535 గిగావాట్స్లో 150 గిగావాట్స్ సింగిల్ లార్జెస్ట్ నాన్ ఫాజిల్ ఫ్యూల్స్. సో ఆ నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ సోలార్ విండ్ అన్నింటిలో కంటే లార్జెస్ట్ ఏంటి ఉంది సోలార్ 150. టోటల్ ఇన్స్టాల్ పవర్ కెపాసిటీ అంటే 535. ఈ 535లో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్స్ అంటే 54% ఆఫ్ ఇండియాస్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ. గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా ఇన్స్టాల్డ్, యాక్చువల్ కాదు. ఇదంతా కూడా ఏంటి ఇన్స్టాల్డ్. 54%. యాన్యువల్ సబ్సిడీ బిల్ అంతా 2.4 lakh crore ఫర్ అగ్రికల్చర్ అండ్ డొమెస్టిక్ కన్స్యూమర్స్. సో అగ్రికల్చర్ అండ్ డొమెస్టిక్ కన్స్యూమర్స్కి అంతా 2.4 lakh పడుతుంది అనమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో విత్ రెఫరెన్స్ టు ఫార్మ్ సోలరైజేషన్ initiatives in India, consider the following statements. The primary objective of scheme like PM Kusum is to reduce the subsidy burden of states by replacing grid-based solar power with solar, agriculture power with solar energy. Main అదే కదా, గ్రిడ్ బేస్డ్ ఏదైతే థర్మల్ ఎనర్జీ ఉందో దాన్ని సోలార్ ఎనర్జీతో రీప్లేస్ చేయడమే PM Kusum యొక్క మెయిన్ ఇనిషియేటివ్. The approved list of models and manufacturers allows unrestricted imports of cheaper foreign solar modules to promote rapid solar adoption. అది కాదు కదా, approved list of models and manufacturers అంటే ఏంటి, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చాం అనమాట. మెయిన్గా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వాళ్ళే గవర్నమెంట్కి సప్లై చేయగలరు, ఇంకెవరు సప్లై చేయరు. మెయిన్లీ టు ప్రమోట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 only. సో క్వశ్చన్స్ రావచ్చు ఏరియాస్ నుంచి. ఈ టర్మ్స్, టెక్నికల్ టర్మ్స్ ఎవరికి తెలియవు మీకు తప్ప. మేక్ షూర్ యూ గైస్ గెట్ బెటర్ మార్క్స్ అవుట్ ఆఫ్ ఇట్. సెకండ్, హార్మోస్ డీల్ టు షేప్ ప్రిజంప్షన్ ఆఫ్ ఖతరీ LNG LPG ఇంపోర్ట్స్ అనమాట. హార్మోస్ డీల్స్, స్టేట్ ఆఫ్ హార్మోస్ డీల్ ఏదైతే ఉందో, మళ్ళీ ఖతర్ నుంచి మనకి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఇంకా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఇంపోర్ట్స్ వస్తాయని చెప్తున్నారు అనమాట. సో చూద్దాం రండి సెకండ్ ఆర్టికల్. India is seeking to resume LNG, liquefied natural gas, and liquefied petroleum gas imports from Qatar after disruptions caused by regional conflict. So మనకి ఖతర్ నుంచి liquefied natural gas, liquefied petroleum gas ఏదైతే ఉందో 90% ఆఫ్ మనం ఖతర్ మీద డిపెండ్ అవుతున్నాం. The Strait of Hormuz security and control has emerged as a key determinant of the resumption. సో మెయిన్గా బహ్రెయిన్, one second, కువైట్, బహ్రెయిన్, ఖతర్, UAE ఎక్కడ ఉంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇరాన్ ఉందన్నమాట. సో ఇరాన్ వెళ్ళి దీని మీద బ్లాక్ వేసింది. సో దీనివల్ల మనకి ఖతర్ నుంచి రావాల్సిన ఏదైతే ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయో మెయిన్గా LPG LNG ఆగిపోయి. ఇండియా హెవీలీ డిపెండ్స్ ఆన్ 40% ఆఫ్ LNG ఇంపోర్ట్స్. సో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ 40% అక్కడి నుంచి వస్తుంది, అండ్ 30% ఆఫ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అక్కడి నుంచి వస్తుంది. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్ లోపలికి వెళ్తే జియోగ్రఫికల్ కాంటెక్స్ట్ అండ్ చోక్ పాయింట్స్. సో ద ఆర్టికల్ ఎంఫసైజెస్ ద హార్మోస్ డీల్ అండ్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్ యాజ్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ట్రేడ్ రిజంప్షన్. సో మెయిన్గా ఏం చెప్తుంది, హార్మోస్ డీల్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్టేట్ యాజ్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. సో మెయిన్గా మనకి ఖతర్ నుంచి మనకి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం రావాలంటే మనకి మెయిన్గా ఏంటి, కంట్రోల్ ఆఫ్ ది స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ స్ట్రెయిట్ అనేది ఈజీలీ యాక్సెసిబుల్ ఉంటేనే మనకు వస్తుంది. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అనేది దేని కన్స్ట్రక్ట్ చేసింది, పెర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఓమాన్ని, అక్కడి నుంచి అరేబియన్ సీ. సో గుర్తుపెట్టుకోండి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఈస్ కనెక్టెడ్, ఇట్ ఇస్ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ పర్షియన్ గల్ఫ్ అండ్ Gulf of Oman. So Strait of Hormuz, a strategic waterway between Persian Gulf and Gulf of Oman. So it is world's most important oil transit choke point. ఎక్కడి నుంచి అంత వెళ్తుంది, నియర్లీ 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్. అదే అంటాడు, అప్రాక్సిమేట్లీ 1/5 అన్న 20% అన్న ఒకటే ఆఫ్ ద వరల్డ్స్ టోటల్ ఆయిల్ కన్సంప్షన్ పాసెస్ త్రూ ఇట్. సో వరల్డ్లో వెళ్ళే టోటల్ ఆయిల్ కన్సంప్షన్ లోపల 20% వరకు ఎక్కడి నుంచి వెళ్తుంది అనమాట. It separates Iran to the north from Oman and UAE to the south అనమాట. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ కి మీద ఎవరు ఉంటారు, ఇరాన్లో ఉంటారు. సౌత్ లోపల ఎవరు ఉంటారు, UAE అండ్ ఒమాన్ ఉంటారు అనమాట. UAE అండ్ ఒమాన్, ఇది ఒక నారో స్ట్రెచ్ 33 kilometers ఉంటుంది అనమాట. సో నెక్స్ట్, ఎనర్జీ, ఎకనామిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. The article highlights India's specific dependency on Qatari gas. చెప్పారు కదా. సో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ మీద ఎంత డిపెండెంట్ ఉన్నాం, 40, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ మీద 30.
సో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్కి పెట్రోలియం గ్యాస్ డిఫరెన్స్ ఏంటి? మెయిన్ చూసుకుని ఇక్కడ న్యాచురల్ గ్యాస్ అన్నాడు, ఇక్కడ పెట్రోలియం గ్యాస్ అన్నాడు. సో ఈ రెండు కూడా లిక్విఫైడ్ అంటే గ్యాస్ని మనం కూల్ చేసేసి మనం ఏం చేస్తాం, లిక్విఫైడ్ అనే టర్మ్ మీకు ఎక్కడైనా కనిపించింది అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్యాస్ని మనం కూల్ చేస్తున్నాం. గ్యాస్ని కూల్ చేయాలంటే ఏం చేయాలి, మనం గ్యాస్ని లిక్విడ్ చేయాలంటే మనం కూల్ చేయాలన్నమాట. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. న్యాచురల్ గ్యాస్ అంటే మీ అందరికీ తెలిసిందే మీథేన్, CH4 ఎక్కువ ఉంటుంది, దాన్ని ఏమంటాం న్యాచురల్ గ్యాస్ అంటాం. పెట్రోలియం గ్యాస్ లోపల ప్రోపేన్ అండ్ బ్యూటేన్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో LNG ప్రిన్సిపల్లీ మీథేన్ కూల్డ్ అట్ -162 degrees ఫర్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో న్యాచురల్ గ్యాస్ ని 162 degrees దగ్గర కూల్ చేస్తాం. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ పవర్ జనరేషన్ అండ్ ఇండస్ట్రియల్ ఫ్యూల్. సో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లోపల ఏమంటే ప్రోపేన్ అండ్ బ్యూటేన్. ఇట్ ఈస్ యూజ్డ్ ఎస్ ఫ్యూల్ ఇన్ హీటింగ్ అప్లయన్సెస్, కుకింగ్ ఎక్విప్మెంట్, మెయిన్ గా ఉజ్వల యోజన LPG సిలిండర్లు ఇస్తారు కదా. ఇంకా LNG ట్రైన్స్ కూడా ఉన్నాయంట. ఏ ట్రైన్ ఇన్ గ్యాస్ ఫెసిలిటీ ఈజ్ ఎ లిక్విఫేషన్ యూనిట్ అనమాట. LNG లోపల ట్రైన్స్ అంటే ఏంటి, ఏ ట్రైన్ ఇన్ గ్యాస్ ఫెసిలిటీ ఇస్ ఎ లిక్విఫేషన్ యూనిట్, అది కూల్ చేస్తుంది. ఖతర్ హ్యాస్ 14 సచ్ ట్రైన్స్ అనమాట. లిక్విఫై చేయడానికి 14 సచ్ ట్రైన్స్ ఉన్నాయంట. ద ఆర్టికల్ నోట్స్ 4 వర్ డ్యామేజ్, రెడ్యూసింగ్ ప్రొడక్షన్ కెపాసిటీ బై 17%. సో ఇప్పుడు ఇరాన్ చేస్తున్న అటాక్ లోపల 4 సచ్ ట్రైన్స్ అనేవి అటాక్ అయిపోయాయి అనమాట. సో అంటే ఇప్పుడు ఓన్లీ 10 ఉన్నాయి. నార్త్ ఫీల్డ్ అండ్ సౌత్ పార్ట్స్ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్ అంట. సో ఇట్ ఇస్ అ ట్రాన్స్ బౌండరీ ఫీల్డ్ షేర్డ్ బిట్వీన్ ఖతర్ అండ్ ఇరాన్. సో నార్త్ ఫీల్డ్ ఎవరి దగ్గర ఉంది, ఖతర్ దగ్గర ఉంది. సౌత్ పార్ట్స్ అనేది ఎవరి దగ్గర ఉంది, ఇరాన్ దగ్గర ఉంది అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ నార్త్ ఫీల్డ్, సౌత్ పార్ట్స్, ఈ ట్రైన్స్ ఏంటి అని అడిగితే మీకు మైండ్ కూడా పనిచేయదు ఎగ్జామ్ లోపల. యూ హ్యావ్ టు నో దమ్ బిఫోర్ అనమాట యాజ్ అ UPSC ఆస్పిరెంట్. అందుకే న్యూస్ పేపర్ స్టడీయింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాస్ లఫాన్, ఖతార్స్ ప్రైమరీ ఇండస్ట్రియల్ హబ్ ఫర్ LNG ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. సో మెయిన్గా రాస్ లఫాన్ అనే ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖతార్స్ ప్రైమరీ ఇండస్ట్రియల్ హబ్ ఫర్ LNG ప్రొడక్షన్. సో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్కి రాస్ లఫాన్ అనే ప్లేస్ అనేది ఖతర్లో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా రావచ్చు ఎగ్జామ్ లోపల, ఇవన్నీ కూడా మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ కింద రావచ్చు. సో స్ట్రాటజిక్ అండ్ లీగల్ టర్మ్స్ ఏంటి, కీ టెర్మినాలజీ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బైలాటరల్ రిలేషన్స్. ఫోర్స్ మేజర్ అంటే ఏంటంటే మన ఇద్దరికి మధ్య ఒక కాంట్రాక్ట్ జరిగింది, బట్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఈ కాంట్రాక్ట్ ను క్యాన్సిల్ చేద్దాం ఏమంటాం, ఫోర్స్ మెజర్ అంటాం అనమాట. ఏ లీగల్ క్లాజ్ ఇన్ కాంట్రాక్ట్ దట్ అలౌస్ పార్టీస్ టు ఎస్కేప్ లైబిలిటీ ఫర్ ఫెయిలింగ్ టు ఫుల్ఫిల్ ఆబ్లిగేషన్స్ డ్యూ టు యాక్ట్స్ ఆఫ్ గాడ్. సో మీరు అందరూ వెంకటేష్ సినిమా చూసే ఉంటారు కదా, ఆ సినిమాలో కూడా అతను షాప్ పడిపోతే ఏం చెప్తారు, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు అనమాట. ఆర్ ఎక్స్ట్రాడినరీ ఈవెంట్స్ బియాండ్ దేర్ కంట్రోల్. ఎగ్జాంపుల్ వార్ అలాంటి జరిగినప్పుడు ఫోర్స్ మెజర్ క్లాజ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ సప్లై చైన్ రెసిలియన్స్ ఏంటి, ద ఎబిలిటీ ఆఫ్ ఎ సప్లై చైన్ టు యాంటిసిపేట్, రెసిస్ట్ అండ్ రికవర్ ఫ్రమ్ డిస్రప్షన్స్. సో ఇండియా అనేది ఏం చేయాలి, ఒక కంట్రీ మీద డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్ కంట్రీస్ మీద డిపెండ్ అయితే సప్లై చైన్ రెసిలియన్స్ అవుద్ది. ఇండియాస్ పర్స్యూట్ ఫర్ అన్ఇంపెండెడ్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఇస్ సెట్ టువర్డ్స్ ఎన్ష్యూరింగ్ దిస్ రెసిలియన్స్. సో ఎనర్జీ మిక్స్, ఖతర్ కంట్రిబ్యూట్స్ 40% ఆఫ్ ఇండియాస్ LNG. సో 40% ఆఫ్ ఇండియాస్ LNG ఎక్కడి నుంచి వస్తుంది, ఖతర్ నుంచి వస్తుంది. 30% ఆఫ్ LPG ఫ్రమ్ ఖతర్ అనమాట. బైలాటరల్ అండ్ ట్రేడ్ డైనమిక్స్కి వెళ్తే ఖతర్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ LNG. మ్యాక్సిమం LNG మనం అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, ఖతర్ నుంచి. ద విజిట్ బై మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సిగ్నిఫికైస్ ఎనర్జీ డిప్లొమసీ. మన మినిస్టర్ వెళ్ళడం అనేది ఎనర్జీ డిప్లొమసీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో క్వశ్చన్, with reference to resumption of Qatari LNG and LPG imports to India, consider the following statement. The security and control of Strait of Hormuz is critical factor influencing India's ability to import LNG and LPG. Main security and control of Strait of Hormuz అనేది critical factor. అది దానివల్లే కదా ఇప్పుడు ప్రైజెస్ అన్ని పెరుగుతున్నాయి, అన్ని తగ్గుతున్నాయి. ఖతర్స్ LNG ఎక్స్పోర్ట్స్ టు ఇండియా అండ్ ఎఫెక్టెడ్ బై డ్యామేజ్ టు ఇట్స్ ప్రొడక్షన్ ఫెసిలిటీ. ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదు, అయ్యింది, ఫోర్స్ మేజర్ క్లాస్ యూజ్ చేసింది. ఎందుకంటే 4 ఆఫ్ ఇట్స్ ట్రైన్స్ ఎఫెక్టెడ్, 17% ప్రొడక్షన్ క్యాపబిలిటీ అనేది తగ్గిపోయింది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, అన్ఎఫెక్టెడ్ అన్నాడు, ఇక్కడ ఏ టర్మ్ యూజ్ చేసాడు, అన్ఎఫెక్టెడ్ అన్నాడు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 ఓన్లీ. క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్ లోపలనే రావచ్చు. మేక్ షూర్ యూ గైస్ గెట్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ది సబ్జెక్ట్ అనమాట. సో సబ్జెక్ట్ మీద కంప్లీట్ కమాండ్ ఉంటే
ఓకే. సో నెక్స్ట్ వాటర్స్ ఎట్ సీ. సో వాటర్స్ ఎట్ సీ, సో ఇది మెయిన్గా జాగ్రఫీ రిలేటెడ్. సో జాగ్రఫీ రిలేటెడ్ ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కాన్సెప్ట్లో చాలా క్లియర్ అయిపోతుంది. మెయిన్లీ బికాస్ ఆఫ్ the important concept it is discussing, why do oceans have currents. So ocean currents, cold current, warm current అని వింటూ ఉంటారు కదా. సో కరెంట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, ఎందుకు ఫామ్ అవుతాయి దాని గురించి మాట్లాడుతున్నాడు అనమాట. సో చాలా ఇంపార్టెంట్. ద ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్స్ వై ఓషన్స్ హ్యావ్ కరెంట్స్. అసలు ఓషన్ కరెంట్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, ట్రేసింగ్ దేర్ ఆరిజిన్ ఫ్రమ్ ఎర్త్స్ ఫార్మేషన్. ఎర్త్స్ ఫార్మేషన్ ఇస్ వాటి యొక్క ఆరిజిన్ చూస్తున్నారు టు ప్రెసెంట్ డే సర్క్యులేషన్ సిస్టమ్స్ అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇట్ హైలైట్స్ న్యాచురల్ ఫోర్సెస్ అండ్ ప్రాసెసెస్ దట్ డ్రైవ్ గ్లోబల్ ఓషన్ సర్క్యులేషన్ అనమాట. సో న్యాచురల్ ఫోర్సెస్ అండ్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా గ్లోబల్ ఓషన్ సర్క్యులేషన్ని డ్రైవ్ చేస్తున్నాయి, వాటి గురించి చెప్తున్నాడు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మేక్ షూర్ యూ గైస్ గెట్ గుడ్ హోల్డ్ ఆఫ్ ఇట్. ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోస్పియర్. మీరు ఇప్పుడు ఏదైతే మన 70% ఆఫ్ ది మన వరల్డ్ ఇప్పుడు ఓషన్ ఉందో, ఇది ముందు ఎర్త్ ఫామ్ అయినప్పుడు 4.6 బిలియన్ ఇయర్స్ లేదనమాట. ముందు ఇది ఎట్లా ఉండేది అంటే రెడ్ హాట్ బాల్ లా ఉండేది. సో ద ఆర్టికల్ టచెస్ అపాన్ ద ఎర్లీ జియోగ్రఫికల్ హిస్టరీ ఆఫ్ ఎర్త్. సో ఆరిజిన్ ఆఫ్ వాటర్, ముందు ఎర్త్ లో వాటర్ లేదు. ఎర్త్ బిగాన్ యాజ్ అ మాల్టెన్ వరల్డ్. మనది ఎట్లా ఉండేది, ఒక హాట్ బాల్ లా ఉండేది. అరౌండ్ 4 బిలియన్ ఇయర్స్ అగో మనం స్టార్ట్ అయ్యాం. కూలింగ్ అలౌడ్ వాటర్ వేపర్ టు కండెన్స్. అది మెల్లగా ఏమైందంటే ఈ హాట్ వాటర్ ఏదైతే హాట్ మాల్టెన్ బాల్ ఉందో ఇది కూల్ అయిన తర్వాత కొన్ని గ్యాసెస్ అనేవి మీదకి వచ్చాయి. ఈ గ్యాసెస్ మీదకి రావడం వల్ల ఇవి కండెన్స్ అయ్యాయి అనమాట. ఈ కండెన్సేషన్ నథింగ్ బట్ రెయిన్. సో ద గ్రేట్ రెయిన్ పడింది అనమాట. గ్రేట్ రెయిన్ పడినప్పుడు ఏమైందంటే టారెన్షియల్ రెయిన్ ఫెల్ ఫర్ సెంచరీస్. సో సెంచరీస్ వరకు వర్షం ఫుల్గా పడింది, ఫిల్లింగ్ ద డిప్రెషన్స్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్. ఎర్త్ క్రస్ట్ లో ఉన్న డిప్రెషన్స్ మొత్తాన్ని ఫిల్ చేసి పడేసింది. సో టైంలో ఏంటి, ద ఫస్ట్ ఓషన్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ అప్రాక్సిమేట్లీ 7.8 బిలియన్ ఇయర్స్ అగో. సో 4.6 బిలియన్ ఇయర్స్ అగో మన ఎర్త్ ఫామ్ అయితే ఫస్ట్ ఓషన్ ఎప్పుడు ఫామ్ అయింది, 3.8 బిలియన్ ఇయర్స్ అగో. ఎక్కడి నుంచి ఇక్కడ కావడానికి మెయిన్గా ఏంటి, ద గ్రేట్ రెయిన్ అనేది మెయిన్ కారణం అనమాట. సో ప్రైమరీ ఫోర్సెస్ డ్రైవింగ్ కరెంట్స్. అసలు ఓషన్ కరెంట్స్ అంటే ఏంటి, లార్జ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ మూవ్స్ ఇన్ కంటిన్యూస్ స్పీడ్ అనమాట. సో ఒక నార్మల్గా ఒక స్పీడ్లో ఒక డైరెక్షన్ లోపల వెళ్తే వాటిని ఏమంటాం మనం కరెంట్స్ అంటాం అనమాట. సో మెయిన్ రోల్ ప్లేడ్ బై కరెంట్స్ అంటే ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్. గుర్తుపెట్టుకోండి, హీట్ ట్రాన్స్ఫర్. ఇండియా వరల్డ్ లోపల ఎనర్జీ అనేది సర్ప్లస్ గా ఈక్వేటర్ దగ్గర వస్తుంది, పోల్ దగ్గర డెఫిసిట్ ఉంటుంది. ఈ సర్ప్లస్ ఎనర్జీని పోల్స్ వైపు తీసుకెళ్ళడంలో ఈక్వేటర్ నుంచి పోల్స్ లోపల కరెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో అదే చెప్తున్నారు చూడండి. ద ఆర్టికల్ ఐడెంటిఫైస్ 4 ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ దట్ సెట్ ఓషన్ కరెంట్స్ ఇన్ మోషన్. సో ఓషన్ కరెంట్స్ ఎందుకు మోషన్ ఉంటాయంటే, ఫస్ట్ సోలార్ ఎనర్జీ, అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ అనమాట. మెయిన్ గా ద సన్ హీట్స్ ద అట్మాస్ఫియర్ అన్ఈవెన్లీ. చెప్పా కదా, ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, పోల్ దగ్గర టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది, పోల్ దగ్గర హై ప్రెషర్ క్రియేట్ అవుతుంది అనమాట. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ క్రియేటింగ్ విండ్స్. దీస్ విండ్ ఎగ్జిట్ ఫ్రిక్షన్ ఆన్ ది ఓషన్ సర్ఫేస్ డ్రాగింగ్ ద టాప్ లేయర్ ఆఫ్ వాటర్ అలాంగ్ అనమాట. సో మెయిన్ గా ఈ హీట్ వల్ల ఏమవుతుందంటే లో ప్రెషర్ వల్ల వాటర్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సెకండ్, డెన్సిటీ గ్రేడియంట్స్. సో డెన్సిటీ గ్రేడియంట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈక్వేటర్ దగ్గర వేడి ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ వాటర్ అనేది లెస్ డెన్స్ ఉంటుంది, పోల్ దగ్గర వాటర్ అనేది హై డెన్స్ ఉంటుంది అనమాట. సో థర్మోహెలైన్ సర్క్యులేషన్స్. సో సోలార్ హీటింగ్ అట్ ఎర్త్ ఈక్వేటర్ మేక్స్ వాటర్ లెస్ డెన్స్ అనమాట. హీట్ అరగడం వల్ల ఇక్కడ వాటర్ అనేది లెస్ డెన్స్ ఉంటుంది, కాజింగ్ ఇట్ టు రైజ్ అండ్ స్ప్రెడ్ టువర్డ్స్ ది పోల్. అవి పోల్ వైపు వెళ్తూ ఉంటాయి అనమాట. సింకింగ్, కన్వర్స్లీ కోల్డ్ డెన్స్ వాటర్ ఇక్కడ ఏమవుతాయి, కూల్ అవుతుంటాయి అనమాట. సో ఈ రెండు కలిపి ఏం చేస్తే ఒక కన్వేయర్ బెల్ట్ మెకానిజం చేస్తారు అనమాట. సో దిస్ వెర్టికల్ అండ్ హారిజాంటల్ మూవ్మెంట్స్ క్రియేట్స్ గ్లోబల్ సర్క్యులేషన్ సిస్టమ్ నోన్ యాజ్ థర్మోహెలైన్ సర్క్యులేషన్. దీన్ని ఏమంటాం అంటే కన్వేయర్ బెల్ట్ మెకానిజం అంటాం. నెక్స్ట్ కొరియోలిస్ ఫోర్స్. కొరియోలిస్ ఫోర్స్ మీ అందరికీ తెలిసిందే, దిస్ ఈజ్ అన్ అపరెంట్ ఫోర్స్. ఇదంతా కూడా చెప్పడానికి నాకు చాలా టైం పడుతుంది, బట్ ఏదైతే హిందూ అనాలిసిస్ నాకు ఉండే స్కోప్ ఉందో దాంట్లో లైట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మెయిన్గా ఏంటి, ఇది కొరియోలిస్ ఫోర్స్ ఇస్ నాట్ రియల్ ఫోర్స్, ఇట్స్ అన్ అపరెంట్ ఫోర్స్. ఎందుకంటే ఎర్త్ మూవ్ అవుతుంది కూడా అట్లా ఫీల్ అవుతాం. నార్థన్ హెమిస్పియర్లో అది రైట్ వైపు విండ్ని డిఫ్లెక్ట్ చేస్తే సదరన్ హెమిస్పియర్లో లెఫ్ట్ వైపు డిఫ్లెక్ట్ చేస్తుంది. The Earth's rotation deflects moving water masses. Instead of moving in a straight line, they bend into large swinging circles known as gyres అన్నమాట. In northern hemisphere, they generally rotate clockwise. సో నార్థన్ హెమిస్పియర్ లోపల ఎట్లా ఉంటాయి, క్లాక్ వైజ్ ఉంటాయి, అంటే రైట్ సైడ్కి మూవ్ అవుతాయి. సదరన్ హెమిస్పియర్ లోపల కౌంటర్ క్లాక్ వైజ్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాయి. సో కాన్ఫిగరేషన్ ఆఫ్ కాంటినెంట్స్, టెక్టానిక్ షిఫ్ట్స్. సో సెకండ్ ఏంటి, టెక్టానిక్ షిఫ్ట్స్.
అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ల్యాండ్ మాస్ యాక్ట్ as ఫిజికల్ బ్యారియర్స్. సో ఇప్పుడు ఒక ఓషన్ కరెంట్ ఎట్లా వెళ్తుంది, ఇక్కడ ఒక కాంటినెంట్ ఉందనుకోండి, అది ఇటుగాని మూవ్ అవ్వాలి, అట్లా చేస్తుంది అనమాట. సో దీస్ రీడైరెక్ట్ ద వాటర్ అండ్ ఫోర్స్ ఇట్ ఇన్ టు స్పెసిఫిక్ ప్రిడిక్టబుల్ రూట్స్ అనమాట. సో కీ టెర్మినాలజీ ఏంటి, ఓషన్ కరెంట్స్ అంటే ఏంటి, గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ ఉండాలి, డైరెక్టెడ్ మూవ్మెంట్ ఆఫ్ సీ వాటర్ జనరల్లీ బై ఫోర్సెస్ యాక్టింగ్ అపాన్ ఇట్, దీన్ని ఏమంటాం ఓషన్ కరెంట్. థర్మో హెలైన్ అంటే ఏంటి, డెరైవ్డ్ బై థర్మో అంటే టెంపరేచర్, హెలైన్ అంటే సెలినిటీ, ఇట్ రిఫర్స్ టు ద డెన్సిటీ డ్రివెన్ కన్వేర్ బెల్ట్ ఆఫ్ ఓషన్స్. సో మెయిన్గా డెన్సిటీ డ్రివెన్, ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకొని మీకు ప్రిలిమ్స్లో డైరెక్ట్ అంటే డైరెక్ట్గా వస్తాయి. గైర్స్ అంటే ఏంటి, లార్జ్ సిస్టమ్ ఆఫ్ సర్క్యులేటింగ్ ఓషన్ కరెంట్స్ పర్టికులర్లీ దోస్ ఇన్వాల్వ్డ్ విత్ లార్జ్ విండ్ మూమెంట్స్, వాటిని ఏమంటాం గైర్స్ అంటాం. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్, చాలా మందికి ఈ టర్మ్ తెలీదు. లార్జ్ సిస్టమ్స్ ఆఫ్ సర్క్యులేటింగ్ ఓషన్ కరెంట్స్ పర్టికులర్లీ దోస్ ఇన్వాల్వ్డ్ విత్ లార్జ్ విండ్ మూమెంట్స్, వాటిని ఏమంటాం మనం గైర్స్ అంటాం. లాస్ట్ టెక్టానిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ద రోల్ ఆఫ్ మూవింగ్ ప్లేట్స్ ఇన్ షేపింగ్ ద కంటైనర్స్ ద డైరెక్ట్ కరెంట్ పాత్స్ అనమాట. సో టెక్టానిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి, ప్లేట్స్ యొక్క మూవింగ్ షేప్ బట్టి ఈ కరెంట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. సో దాన్ని ఏమంటాం టెక్టానిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. సో లాజికల్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఫార్మేషన్ ఏంటి, హీటింగ్, అన్ఈవెన్ సోలార్ రేడియేషన్ వల్ల విండ్ అండ్ డెన్సిటీ చేంజెస్ అవుతాయి, అది మీ అందరికీ తెలిసిందే. సో దీనివల్ల మూవ్మెంట్ ఏమవుతుంది, విండ్స్ పుష్ సర్ఫేస్ వాటర్, డెన్సిటీ డిఫరెన్సెస్ మూవ్ డీప్ వాటర్. సో డీప్ వాటర్ని డెన్సిటీ డిఫరెన్సెస్ చూసుకుంటే విండ్స్ అనేవి సర్ఫేస్ వాటర్ని మూవ్ చేస్తాయి అనమాట. సో డిఫ్లెక్షన్ ఏంటి, ఎర్త్స్ రొటేషన్, కొరియలిస్ ఫోర్స్ టర్న్స్ స్ట్రైట్ మూవ్మెంట్ ఇంటూ సర్క్యులర్ గైర్స్ అనమాట. కొరియలిస్ ఫోర్స్ వల్ల ప్రతి విండ్ అనేది క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ షేప్ లోపలికి మారుతూ ఉంటుంది. అబ్స్ట్రక్షన్ ఏంటి, కాంటినెంట్స్ మాడిఫై ద షేప్ అండ్ డైరెక్షన్ ఆఫ్ దీస్ గైర్స్. సో ఈ విండ్స్ యొక్క మూవ్మెంట్ని చేంజ్ చేసింది ఏంటి, కాంటినెంట్స్. సో చూడండి, విత్ రెఫరెన్స్ టు ఓషన్ కరెంట్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అన్ఈవెన్ హీటింగ్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ బై సన్ కంట్రిబ్యూట్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ winds that drive sea ocean surfaces. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ 100% రైట్. కోల్డ్ వాటర్ ఎట్ ద పోల్ రైజెస్, కోల్డ్ వాటర్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, కోల్డ్ వాటర్కి వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సింక్ అవుతుంది. హాట్ వాటర్ అనేది ఏమవుతుంది, రైజ్ అవుతుంది అనమాట. మూవ్ టువర్డ్స్ వైల్ వార్మ్ ఈక్వటోరియల్ వాటర్ సింక్స్. సో ఈ స్టేట్మెంట్ ఆబ్వియస్గా రివర్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఆర్ కరెక్ట్ అని కాబట్టి ఏ ఇస్ ద రైట్. నెక్స్ట్, వై డిపాజిట్ టోకెన్స్ విల్ షేప్ ద నెక్స్ట్ ట్రిలియన్ అంటున్నాడు. సో ఇక్కడ డిపాజిట్ టోకెన్స్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడబోతున్నాడు. So the article discusses the emerging concept of deposit tokens, డిజిటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్. సో మనం ఏదైతే బ్యాంక్ లోపల డిపాజిట్స్ చేస్తున్నామో వాటికి ఇప్పుడు డిజిటల్ టోకెన్స్ తయారు చేస్తే వాటిని ఏమంటాం, డిపాజిట్ టోకెన్స్ అంటాం అనమాట. డిపాజిట్స్కి టోకెన్స్, డిజిటల్ టోకెన్స్ తయారు చేస్తే వాటిని ఏమంటాం, డిపాజిట్ టోకెన్స్ అంటాం. ఇష్యూడ్ బై రెగ్యులేటెడ్ బ్యాంక్స్, ఏవైతే కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆర్బీఐ ద్వారా రెగ్యులేట్ అవుతాయో అవి ఇష్యూ చేస్తే వాటిని ఏమంటాం, డిపాజిట్ టోకెన్స్ అంటాం. ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీద యూపీఎస్సీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఆర్గ్యూస్ దట్ దే కుడ్ ట్రాన్స్ఫార్మ్ ఫినాన్షియల్ సిస్టమ్స్ బై కంబైనింగ్ ట్రస్ట్ ఆఫ్ ట్రెడిషనల్ బ్యాంకింగ్. సో ఈ డిపాజిట్స్ని టోకెనైజేషన్ చేయడం వల్ల ట్రెడిషనల్ బ్యాంకింగ్ యొక్క ట్రస్ట్ పెరుగుతుంది విత్ ఎఫిషియన్సీ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ఇందులోపల మనం మెయిన్గా దేన్ని ఇన్కార్పొరేట్ చేసుకోబోతున్నాం, బ్లాక్ చైన్ టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేసుకోబోతున్నాం అనమాట. సో కోర్ ఫినాన్షియల్ కాన్సెప్ట్స్. సో డిపాజిట్ టోకెన్స్ అంటే డెఫినేషన్ ఏంటి, డిజిటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రెడిషనల్ బ్యాంక్ డిపాజిట్స్ ఇష్యూడ్ బై బ్లాక్ చైన్. సో బ్లాక్ చైన్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ ఇస్ స్టోర్డ్ ఇన్ ద బ్లాక్స్ అనమాట, కంటిన్యూస్ బ్లాక్లో స్టోర్ అవుతుంది. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. ఒక బ్లాక్ లోపల ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలంటే అన్ని బ్లాక్స్ యొక్క యాక్సెప్టెన్స్ అనేది అవసరం అనమాట. సో డిపాజిట్ టోకెన్స్ అంటే ఏంటి, డిజిటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రెడిషనల్ బ్యాంక్ డిపాజిట్స్ ఇష్యూడ్ ఆన్ బ్లాక్ చైన్స్. న్యాచురల్ అంటే దే ఆర్ డైరెక్ట్ క్లెయిమ్స్ ఆన్ ద ఇష్యూయింగ్ బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్. సో ఈ డిజిటల్ టోకెన్స్ అనేవి డైరెక్ట్గా బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్, ఎందుకంటే డిపాజిట్స్ అనేవి నార్మల్గా బ్యాంక్స్కి రెండు ఉంటాయి, అసెట్స్ ఉంటాయి, లైబిలిటీస్ ఉంటాయి. డిపాజిట్స్ అనేవి లైబిలిటీస్ ఆన్ ది బ్యాంక్ అనమాట, అదే చెప్తున్నాడు. సో దే ఆర్ ద డైరెక్ట్ క్లెయిమ్స్ ఆన్ ది ఇష్యూయింగ్ బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్ సిమిలర్ టు మనీ యూ హోల్డ్ ఇన్ సేవింగ్స్ అకౌంట్ అనమాట. సో సేమ్ అట్లానే ఉంటుంది. రెగ్యులేషన్, అన్లైక్ మెనీ క్రిప్టో కరెన్సీస్ దీర్ ఆర్ ఇష్యూడ్ బై రెగ్యులేటెడ్ కమర్షియల్ బ్యాంక్స్. నార్మల్గా బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎవరు యూస్ చేస్తారు, క్రిప్టో కరెన్సీస్ యూస్ చేస్తారు అనమాట. సో మెయిన్గా ఇవి ఎవరు యూస్ చేస్తారు, దీస్ ఆర్ issued by regulated commercial banks and they are subject to prudential oversight అనమాట. మెయిన్గా prudential oversight ద్వారా సబ్జెక్ట్ అయి ఉంటాయి. ఫంక్షనాలిటీగా వెళ్తే దే రిప్రజెంట్ ప్రోగ్రామబుల్ మనీ. సో మెయిన్గా ఏం రిప్రజెంట్ చేస్తే ప్రోగ్రామబుల్ మనీ, అలౌవింగ్ ఫర్ ఆటోమేటెడ్ యాక్షన్స్ లైక్ ఇన్స్టెంట్ రీకన్సిలియేషన్ అండ్ అటామిక్ సెటిల్మెంట్ అనమాట. సో మెయిన్గా మనీని ప్రోగ్రామబుల్ చేయడానికి హెల్ప్ అవుతుంది.
సో టోకనైజేషన్ ఆఫ్ రియల్ వరల్డ్ అసెట్స్. సో రియల్ వరల్డ్ అసెట్స్ ని ల్యాండ్ కానీ గోల్డ్ కానీ దాన్ని చేయడం గురించి మాట్లాడుతున్నాడు. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఓనర్షిప్ రైట్స్ ఆఫ్ ఫిజికల్ ఆర్ లిక్విడ్ అసెట్స్, ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్, గోల్డ్, ప్రైవేట్ ఈక్విటీ డిజిటల్ టోకెన్ అనే బ్లాక్ చైన్, దాన్ని మనం టోకనైజేషన్. సో టోకనైజేషన్ అంటే గుర్తుకు రాగా మీరు ఏం చేయాలి, బ్లాక్ చైన్ టెక్నాలజీ యూస్ చేసి నువ్వు దాన్ని ఒక డిజిటల్ టోకెన్ కింద తయారు చేసుకుంటే దాన్ని టోకనైజేషన్ అంటాం. సో ఎగ్జాంపుల్ నువ్వు ఒక డ్రాయింగ్ గీసావు, సో దానికి ఒక డిజిటల్ టోకెన్ క్రియేట్ చేయడం అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ యూస్ చేసి నువ్వు దాన్ని మార్చుకున్నావు అనమాట, నాన్ ఫంజిబుల్ టోకెన్ లాగా. దాని గురించి యూటిలిటీ ఏంటి, ఇట్ అలౌస్ ఫర్ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ మేకింగ్ ఎక్స్పెన్సివ్ అసెట్స్ మోర్ యాక్సెసిబుల్ అండ్ ఈజీ టు ట్రేడ్. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు నువ్వు ల్యాండ్ అమ్మాలి. సో నార్మల్గా నువ్వు ల్యాండ్ అమ్మాలంటే ఒక బయ్యర్ని పట్టుకొని మిడిల్ మ్యాన్ పట్టుకొని చేయాలి. బట్ ఇప్పుడు నువ్వేంటి దాన్ని నువ్వు టోకెనైజేషన్ చేసావు అనుకో, నేను ల్యాండ్ని ఈజీగా అమ్మేయచ్చు, టోకెన్ లాగా అమ్మేయచ్చు అనమాట. ఈజీ టు ట్రేడ్ ఆర్ యూజ్ యాజ్ ఎ కోలాటరల్. సో బెనిఫిట్స్ ఏంటి, reduces operational costs, increases transparency and provides liquidity to traditionally locked capital. ఏదైతే గోల్డ్, ల్యాండ్ ఇవన్నీ ఉంటాయి ట్రెడిషనల్లీ లాక్డ్ క్యాపిటల్ అనమాట, వీటి మీద ఈజీ మనీ రాదు. reduces operational cost, increases transparency and provides liquidity to traditionally locked capital అనమాట. సో టెక్నాలజీ అండ్ ఆపరేషనల్ టర్మ్స్ చూసుకుంటే ప్రోగ్రామబుల్ మనీ అంటే ఏంటి, digital currency that has protocols or smart contracts embedded in it, allowing it to execute transactions automatically when certain conditions are met. సో అదే చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్, నేను మీ దగ్గర 100 గులాబ్ జామున్స్ కొన్నాను. సో ఒకవేళ నాకు 100 గులాబ్ జామున్స్ కనుక ఏ నుంచి బికి డెలివరీ అయిపోతే ఆబ్వియస్లీ నా అకౌంట్ అనేది బి నుంచి ఏకి వెళ్ళిపోవాలని సెట్ చేస్తే దాన్ని ఏమంటాం, ప్రోగ్రామబుల్ మనీ అంటాం అనమాట. ఆటోమేటెడ్ ట్యాక్స్ పేమెంట్స్ కానీ ఎస్క్రో రిలీజెస్ అన్నిటిని కూడా ప్రోగ్రామబుల్ మనీ అంటాం. అటామిక్ సెటిల్మెంట్ అనేది డెలివరీ వర్సెస్ పేమెంట్. సో నువ్వు డెలివరీ చేయగానే పేమెంట్ అయితే దాన్ని ఏమంటావు, అటామిక్ అనమాట, విత్ ఇన్ సెకండ్స్ జరుగుతుంది. ఎ మెకానిజం వేర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అన్ అసెట్ అక్కర్స్ సైమల్టేనియస్లీ, వెంటనే చేంజ్ అయిపోతుంది నువ్వు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయగానే, విత్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్. దిస్ ఎలిమినేట్స్ కౌంటర్ పార్టీ రిస్క్స్ అనమాట. అవతల పార్టీ ఎవరైతే కొనుక్కుంటారు అసెట్ని వాటికి రిస్క్ అనేది తగ్గిస్తుంది అనమాట. The risk that one party pays but the other party don't deliver the asset, దీన్ని ఏమంటాం, అటామిక్ సెటిల్మెంట్ అంటాం అనమాట. అటామిక్ సెటిల్మెంట్ అంటే వెంటనే జరిగితే దాన్ని అటామిక్ సెటిల్మెంట్ అంటాం. పర్మిషన్డ్ బ్లాక్ చైన్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ దట్ ఈస్ నాట్ ఓపెన్ టు పబ్లిక్. సో పర్మిషన్డ్ బ్లాక్ చైన్, ఇక్కడ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఏరియా ఏంటంటే బ్లాక్ చైన్ అంటే నార్మల్గా పబ్లిక్ యొక్క ఒపీనియన్ బేస్ మీద బిల్డ్ అయ్యేదాన్ని, డీసెంట్రలైజ్డ్ దాన్ని మనం బ్లాక్ చైన్ అంటాం. బట్ పర్మిషన్డ్ బ్లాక్ చైన్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ దట్ ఈస్ నాట్ ఓపెన్ టు పబ్లిక్, ఇట్ రిక్వైర్స్ అన్ ఇన్విటేషన్ ఆర్ పర్మిషన్ టు జాయిన్ అనమాట. సో ఎవరు పడతారు జాయిన్ అవ్వలేదు, ఎవరైతే రెగ్యులేటర్ ఉంటారో వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే చేయగలం. మేకింగ్ ఇట్ సూటబుల్ ఫర్ రెగ్యులేటెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ మస్ట్ కంప్లై విత్ నో యువర్ కస్టమర్ అండ్ యాంటీ మనీ లాండరింగ్ లాస్ అనమాట. సో ఇప్పుడు ఎన్ని ఇంపార్టెంట్. సో టోకనైజేషన్ అంటే ఏంటి, సో దీని ద్వారా బెనిఫిట్స్ ఏంటి, టోకనైజేషన్ ఆఫ్ రియల్ వరల్డ్ అసెట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ట్రాన్స్పరెన్సీ పెంచుద్ది, లిక్విడిటీ ఆఫ్ లాక్డ్ అసెట్స్ పెంచుతుంది, ప్రోగ్రామబుల్ మనీ అంటే ఏంటి, అటామిక్ సెటిల్మెంట్స్ అంటే ఏంటి, ఇట్లాంటి పర్మిషన్ బ్లాక్ చైన్ అంటే ఏంటి, టోకనైజేషన్ ఆఫ్ డిపాజిట్స్ అంటే ఏంటి, ఇట్లాంటి టఫ్ కాన్సెప్ట్స్ ఎవరు డీల్ చేస్తారు మీతో చెప్పండి. అసలు ఇలాంటి కాన్సెప్ట్స్ హిందూ న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు నార్మల్ పీపుల్ అయితే ఎంచుకోరు కూడా, ఎందుకంటే వాళ్ళకి తెలీదు. లిటరలీ చెప్తున్నాను, చాలా టీచర్స్ అసలు ప్రిఫర్ చేయరు వీటిలో, ఎందుకంటే వాళ్ళకి రాదు కాబట్టి మీకు చెప్పలేరు. సో డిపాజిట్ టోకెన్కి, ట్రెడిషనల్ బ్యాంక్ డిపాజిట్స్కి, క్రిప్టో కరెన్సీస్కి డిఫరెన్స్ ఏంటి, నార్మల్గా డిపాజిట్స్ అనేవి మెయిన్గా బ్యాంక్స్ రెగ్యులేట్ చేస్తాయి కాబట్టి రెగ్యులేటెడ్ బ్యాంక్స్, క్రిప్టో కరెన్సీని ఎవరు రెగ్యులేట్ చేయలేరు, డీసెంట్రలైజ్డ్, ఇది మీకు తెలిసిందే. బ్యాకింగ్ ఏంటి, ఫుల్ బ్యాక్డ్ బై ఫైర్ డిపాజిట్స్. సో ఆబ్వియస్లీ మీ డిపాజిట్స్ వల్ల బ్యాక్ అయి ఉంటాయి. ఇక్కడ ఏంటి, డిపాజిట్స్ అనేవి కరెన్సీ రూపంలో ఉంటాయి అనమాట, యూజువల్లీ అన్బ్యాక్డ్. సో ఇవి మెయిన్గా మా అల్గోరిథమిక్ కంప్యూటర్లో ప్రొడ్యూస్ అవుతాయి క్రిప్టో కరెన్సీ అనేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిపాజిట్ టోకెన్స్కి బ్లాక్ చైన్ ఉంటుంది, క్రిప్టో కరెన్సీస్కి బ్లాక్ చైన్. బట్ ఇక్కడ పబ్లిక్ బ్లాక్ చైన్ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది, పర్మిషన్ బ్లాక్ చైన్ ఉంటుంది అనమాట. ఇక్కడ సెంట్రలైజ్డ్, డిపాజిట్స్ అనేవి సెంట్రలైజ్డ్గా రెగ్యులేట్ అవుతాయి. సో రెగ్యులేటరీ స్టేటస్ అంటే హై ఓవర్ సైట్ ఉంటుంది, ఇక్కడ హై ఓవర్ సైట్, రెండు కూడా బ్యాంక్స్ రెగ్యులేట్ చేస్తాయి, ఇక్కడ ఓవర్ సైట్ అనేది ఉండదు అనమాట. సో ఇక్కడ ఎవరు ఓన్ చేసుకుంటారు, ఎవరు ఓన్ చేసుకోరో తెలియదు. సో విత్ రెఫరెన్స్ టు డిపాజిట్ టోకెన్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. డిపాజిట్ టోకెన్స్ ఆర్ డిజిటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్ ఇష్యూడ్ బై రెగ్యులేటెడ్ బ్యాంక్స్ అండ్ రిమైన్ పార్ట్ ఆఫ్ ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టమ్. అదే కదా, deposit tokens functions like cryptocurrency and are not backed by any underlying assets. గుర్తుపెట్టుకోండి, these are backed by underlying
డిపాజిట్స్, నాట్ బ్యాక్డ్ బై. సో డీస్ ఆర్ బ్యాక్డ్ బై అండర్లయింగ్ అసెట్స్. డిపాజిట్స్ బ్యాక్ చేసుకునే వీటిని అండర్లయింగ్ చేస్తాం. అదే మెయిన్ డిఫరెన్స్ అనమాట. రెగ్యులేటరీ ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపలికి వెళ్ళారు, బ్యాకింగ్. సో ఫుల్లీ బ్యాక్డ్ బై ఫైర్ డిపాజిట్స్. ఏవైతే మన డిపాజిట్స్ ఉన్నాయి దాని బేస్ మీద ఇవి ఉంటాయి. ఇవి యూజువల్లీ అన్బ్యాక్డ్ అల్గోరిథం మీద ఉంటాయి కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ఎన్ని టెక్నికల్ కాన్సెప్ట్స్ ఎస్ఎండి చాలా డెప్త్గా వస్తే తప్ప ఇవి మీకు అర్థంగా. సో డిపాజిట్ టోకెన్స్ ఆర్ ఇష్యూడ్ బై రెగ్యులేటెడ్ బ్యాంక్స్ అండ్ ఆర్ బ్యాక్డ్ బై యాక్చువల్ డిపాజిట్స్. Unlike cryptocurrencies, deposit tokens are fully backed by underlying deposits. So simple, ఇంత సింపుల్గా చేయొచ్చు. ట్రంప్ threatens Strait of Hormuz blockade after US-Iran talks end అనమాట. సో ఫాలోయింగ్ ఇందాక ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్పాం, ఎలాగ డీల్కి వెళ్ళారు, సీజ్ ఫైర్కి వెళ్ళారు, ఇక్కడ ఎలా అది బయటకు వచ్చారో కూడా చెప్పాం. ఎందుకు అది బాగా వాలటైల్. ఓకే. Following the collapse of US-Iran talks, former US President Donald Trump has threatened a naval blockade of Strait of Hormuz. మీరు కనుక ఏమైనా చేస్తే మేము ఊరుకోం. A key global choke point. Iran has responded with strong warnings, escalating tensions in already volatile region. ఇప్పటికే ఆ రీజన్ లోపల ఇబ్బందులు ఉంటే ఇక్కడ ఇంకా పెంచుకుంటున్నారు అనమాట. Geographical context, Strait of Hormuz. So the Strait of Hormuz is one of the world's most strategically important choke point. మీ అందరికీ తెలిసిందే. A narrow waterway connecting పెర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి కలెక్ట్ చేస్తుంది, అక్కడి నుంచి అరేబియన్ సీ. సో బార్డరింగ్ నేషన్స్ ఏంటి, నార్త్లో ఎవరు ఉన్నారు, ఇరాన్ టు ద నార్త్, యుఏఈ అండ్ ముసందమ్ అండ్ కిలేవ్. సో దాని ఓమన్ అనేది సౌత్కి ఉందన్నమాట. యుఏఈ అనేది మీద ఉంటుంది, సౌత్కి ఇది ఉంటుంది. గ్లోబల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 20%, అంటే 1/5 ఆఫ్ గ్లోబల్ ఆయిల్ సప్లై. ఇట్ ఈస్ ప్రైమరీ మెరిటైమ్ రూట్ ఫర్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్. అక్కడికి సౌదీ అరేబియావి, ఇరాక్వి, యుఏవి, కువైట్వి, ఖతర్వి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ ఎంటిటీస్. సో ఇస్లామిక్ రెజల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనేది ఏంటి, ఏ మల్టీ బ్రాంచ్ ప్రైమరీ బ్రాంచ్ ఆఫ్ ఇరానియన్ ఆర్మడ్ ఫోర్స్ అనమాట. సో ఇరానియన్ ఆర్మడ్ ఆర్మీ లోపల ఇంకొక బ్రాంచ్ ఏమంటాం, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. దీని యొక్క మెయిన్ పని ఏంటి, mentioned as the entirely owing to deal severely with military movements. The IRGC Navy claims authority to manage the strait అనమాట. సో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనేది మొత్తం స్ట్రైట్ని మేనేజ్ చేస్తామని చెప్తుంది. US Central Command, CENTCOM అంటాం, mentioned in the report regarding the transit of US watch, one of the 11 unified combatant commands of US Department of Defense, responsible for military ఆపరేషన్స్ ఇన్ మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏషియా అండ్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఏషియా. సో సెంట్రల్ కమాండ్ అనేది ఇక్కడ మిలిటరీ ఆపరేషన్స్ చూసుకుంటుంది. సో ఇంటర్నేషనల్ లా అండ్ మ్యారిటైమ్ కాన్సెప్ట్. నావల్ బ్లాకేడ్ అంటే ఏంటి, యాక్ట్ ఆఫ్ వార్ వేర్ బై బెలిజరెంట్ ప్రివెంట్స్ వెజల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ఆర్ లీవింగ్ స్పెసిఫైడ్ పోర్ట్స్ ఆర్ కోస్టల్ ఏరియాస్ బిలాంగింగ్ టు అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎనిమీ. దాన్ని ఏమంటాం, నావల్ బ్లాకేడ్. లీగల్ స్టాండింగ్ ఏంటి, అండర్ ఇంటర్నేషనల్ లా San Remo manual, a blockade must be declared, notified to all neutral states and effectively maintained అనమాట. సో అందరికీ చెప్పే చేయాలి, మెయిన్గా న్యూట్రల్ స్టేట్స్ని పంపించాలి. మైన్ స్వీపింగ్ అంటే ఏంటి, the process of detecting and removing naval mines. The article notes Britain's potential involvement in providing minesweepers to clear mines laid by తెహరాన్. సో దాని గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఈ మెయిన్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్లో రావచ్చు, it contains the Persian Gulf with Gulf of Oman and provides access to Arabian Sea. సో స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అంటే అదే కదా. ఇట్ ఈస్ బార్డర్ టు ఇరాన్ నార్త్లో ఉంటుంది, ఒమాన్ అనేది సౌత్లో ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్. థర్డ్, ఇట్ హ్యాండిల్స్ లెస్ దెన్ 5% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్. 20% చూసుకుంటుంది, లెస్ దెన్ 5% ఏంటి, థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1 and 2. అండ్ లాస్ట్ ఆర్టికల్, ఆర్ బయోమాస్ స్టవ్స్ ఆర్ క్లీనర్ చీపర్ ఆల్టర్నేటివ్ టు ఎల్పిజి. ఈ మధ్య ఇవి ఎక్కువ అవుతున్నాయి, బయోమాస్ స్టవ్స్ అంటున్నారు. మీరు డైరెక్ట్గా పొయ్యి లోపల ఇవి వేసేసి బయోమాస్ వేసేసి వెలిగించి వంట వండుకోవచ్చు అంటున్నారు. అవి చీపర్ అండ్ క్లీనరా అనేసి. Amid rising LPG prices, especially in rural India, there is a renewed shift towards firewood based cooking. So అందరూ కూడా మళ్ళీ firewood based cooking స్టార్ట్ చేశారు. The article evaluates whether modern biomass improved cook stoves can offer a cleaner, cost effective alternative to LPG.
సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్ కోర్ టెక్నాలజీ ఏంటి, ఇంప్రూవ్డ్ కుక్ స్టవ్స్. సో ఇప్పుడు ఏంటంటే అక్కడి నుంచి నార్మల్గా బయోమాస్ స్టవ్స్ ద్వారా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వచ్చే పార్టికులేట్ మ్యాటర్ ముక్కు లోపలికి వెళ్ళి లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, అది మెయిన్ ఇష్యూ. సో డెఫినేషన్ అండ్ మెకానిజం ఏంటి, మోడర్న్ బయోమాస్ స్టవ్స్ ఆల్సో నోన్ యాజ్ ఉన్నత్ చుల్హాస్ అంట. సో మోడర్న్ బయోమాస్ స్టవ్స్కి ఇంకొక నేమ్ ఏంటి, ఉన్నత్ చుల్హాస్. దే ఆర్ అడ్వాన్స్డ్ కంబషన్ డివైజెస్ డిజైన్డ్ టు బర్న్ సాలిడ్ బయోమాస్ అనమాట. సో మెయిన్గా సాలిడ్ బయోమాస్ చేయడానికి ఫైర్వుడ్, క్రాప్ వేస్ట్ అండ్ డంగ్ కేక్ మోర్ ఎఫిషియెంట్లీ. సో ఏదైతే మన ఫైర్వుడ్, చెక్క లేకపోతే క్రాప్ వేస్ట్ అన్నిటిని కూడా బాగా బర్న్ చేస్తుంది. సో సెకండరీ ఏరియేషన్ ఏంటి, ఏ కీ టెక్నికల్ ఫీచర్ వేర్ ఎడిషనల్ ఎయిర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ కంబషన్ టు క్యాచ్ సూట్ అండ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ బిఫోర్ ద టర్న్ ఇంటూ స్మోక్. సో మెయిన్గా సెకండరీ ఏరియేషన్ కూడా ఇందులో పెట్టాం అనమాట. ఎఫిషియన్సీ కంపారిజన్ చూసుకుంటే ట్రెడిషనల్ చుల్హాస్ పాతకాలంలో హ్యావ్ ఎ థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ బేరింగ్ వేర్లీ 10%, వేస్టింగ్ హీట్ త్రూ పూర్ ఎయిర్ ఫ్లో అనమాట. హీట్ అనేది వేస్ట్ అయిపోయింది పాత దాంట్లో. ఇప్పుడు ప్రెజెంట్ దాంట్లో రీచ్ థర్మల్ ఎఫిషియన్సీ లెవెల్స్ ఆఫ్ 38 to 45%. దే కెన్ కట్ ఫ్యూయల్ యూజ్ బై అప్ టు 2/3 అండ్ రెడ్యూస్ ద స్మోక్ ఎమిషన్స్. సో ఫ్యూయల్ యూజ్ని కూడా తగ్గించి స్మోక్ ఎమిషన్స్ని కూడా తగ్గిస్తుంది. ఎకనామిక్ అండ్ ఎన్వైర్మెంటల్ కాన్సెప్ట్స్ ఏంటి, కార్బన్ క్రెడిట్స్ అండ్ ఫినాన్స్. ద ఎమిషన్ సేవింగ్ ఫ్రమ్ మాస్ అడాప్షన్ ఆఫ్ ICS కెన్ బి ట్రాక్డ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ క్రెడిట్స్. సో కార్బన్ క్రెడిట్స్ లోపల దీన్ని మార్చుకోవచ్చు. ఫండింగ్ స్ట్రీమింగ్ ఏంటి, దీస్ క్రియేట్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్ ఆర్ ఫండింగ్ స్ట్రీమ్ మేకింగ్ ద స్టవ్స్ మోర్ అఫోర్డబుల్ ఫర్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్. సో బయోమాస్ ఫ్యూయల్ వెరైటీస్ ఏంటి, పెల్లెట్స్ ఉంటాయి అనమాట, చిన్న చిన్న మొక్కల్లో తయారు చేస్తారు. స్మాల్ యూనిఫామ్ సిలిండర్స్ మేడ్ ఫ్రమ్ పల్వరైజ్డ్ డ్రై బయోమాస్ లీడ్ ఫర్ ఆటోమేటెడ్ హై ఎఫిషియంట్ డొమెస్టిక్ సర్వ్స్. సో చిన్న చిన్న మొక్కల్లా తయారు చేసేసి వాటిల్ని ఇసిరేస్తాం అనమాట. బ్రికెట్స్ అంటే ఏంటి, లార్జ్ కంప్రెస్డ్ బ్లాక్స్ ఆఫ్ అగ్రికల్చర్ వేస్ట్ ఆర్ సాడస్ట్. సో ద డెన్సర్ బర్న్ లాంగర్ అండ్ ఆఫెన్ యూజ్ టు డైరెక్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఫైర్వుడ్. సో అవి బ్రికెట్స్ అనమాట. సో బ్రికెట్స్కి పెల్లెట్స్కి డిఫరెన్స్ చూసుకోండి. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, LPG crisis with commercial LPG rates exceeding 100 per kilo, biomass offers a cheaper alternative, 10 per kilo అనమాట. Decentralized supply chain, unlike LPG which requires massive centralized infrastructure, pipelines కావాలి, బాటిలింగ్ కావాలి, biomass fuels are locally available, rural semi urban areas లోపల. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, ఉన్నత్ చుల్హా అభియాన్. సో ఉన్నత్ చుల్హా అభియాన్ లాంచ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ టు ప్రమోట్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఇంప్రూవ్డ్ బయోమాస్ కుక్ స్టవ్స్. సో ఇంప్రూవ్డ్ బయోమాస్ కుక్ స్టవ్స్ని తీసుకోవడానికి ఒక ఇనిషియేటివ్ కూడా లాంచ్ చేసింది న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇది చాలా ఇంపార్టెంట్. పేరేంటి, ఉన్నత్ చుల్హా అభియాన్. క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్లోనే రావచ్చు, మీ అందరూ రెడీగా ఉండేది. నేషనల్ బయో ఎనర్జీ ప్రోగ్రామ్ సపోర్ట్స్ ద కన్వర్షన్ ఆఫ్ సర్ప్లస్ బయోమాస్ ఇంటూ పెల్లెట్స్ అండ్ బ్రికెట్స్ లోపలికి మారుస్తుంది అనమాట, టు రెడ్యూస్డ్ ఫీల్డ్ బర్నింగ్ ఆఫ్ క్రాస్ రెసిడ్యూ. సో నేషనల్ బయోమాస్ ప్రోగ్రామ్ కూడా ఏం చేస్తుంది, పెల్లెట్స్ ఇంకా బ్రికెట్స్ లోపలికి సర్ప్లస్ బయోమాస్ని మార్చడానికి హెల్ప్ చేస్తుంది. సో చూడండి ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాము ఒక్కరోజు. ప్రిలిమ్స్ లోపల 6 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, జియోగ్రఫీ, ఎన్వైర్న్మెంట్ అన్నీ కూడా కవర్ చేసి పడేసాం. So with reference to improved biomass cook stoves, consider the following statement. They significantly increase thermal efficiency compared to the traditionally chulhas and reduce fuel consumption. So normal ga thermal efficiency పెంచుతాయి compared to traditional chulhas. They completely eliminate indoor air pollution and ఆర్ యాజ్ క్లీన్ యాజ్ LPG. కంప్లీట్గా ఎలిమినేట్ చేయవు, కొంతవరకు తగ్గిస్తాయి, కంప్లీట్ జీరో ఏమి ఉండదు. దే కెన్ యూజ్ ఆల్టర్నేట్ బయోమాస్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ పెల్లెట్స్ అండ్ బ్రికెట్స్. సో మెయిన్గా పెల్లెట్స్ అండ్ బ్రికెట్స్ని యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఎలిమినేషన్ అనేది ఉండదు, ఎంతో కొంత వస్తూనే ఉంటుంది. సో సెకండ్ ఆన్సర్ తీసేస్తే 1 and 3 ఆర్ ద కరెక్ట్. So these are the articles that we have discussed today. So prelims లోపల ఎన్వైర్న్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్ లోపల బయోమాస్ స్టవ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఉన్నత్ చుల్హా అభియాన్. నెక్స్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇంటర్నేషనల్ రిలేషన్ ఆర్టికల్ డిస్కస్ చేసాం. థర్డ్ డిపాజిట్ టోకెన్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ లింక్డ్ విత్ బ్యాంకింగ్ అనమాట, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్ ఓషన్ కరెంట్స్, జియోగ్రఫీ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. గైర్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టర్మ్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్, మెయిన్గా ఇప్పుడు ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో నియర్ ద ఖతర్. సో నార్త్ ఫీల్డ్ అంటే ఏంటి, సౌత్ పార్ట్స్ అంటే ఏంటి, LNG లోపల ట్రైన్స్ అంటే ఏంటి. సో LNG 40% వస్తుంది, LPG 30% తెచ్చుకుంటాం ఖతర్ నుంచి. సో ఫోర్స్ మేజర్ అంటే ఏంటి, ఎనర్జీ మిక్స్, అన్నీ కూడా డిస్కస్ చేసాం. ఇట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు. మెయిన్స్ ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ డిస్కస్ చేసాం.
పిఎం కుసుమ్ ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. పిఎం కుసుమ్ డిస్కస్ చేసాం, డీలిమిటేషన్కి ఉమెన్ రిజర్వేషన్కి మధ్య లింక్ ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇంకా పాకిస్తాన్ ఎట్లా మీడియేట్ చేసింది డీల్ దాన్ని కూడా డిస్కస్ చేసాం. సో ఇంత కాంప్రిహెన్సివ్గా హిందూ అనాలిసిస్ డిస్కస్ చేయడానికి చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. సో మన ఎల్టెక్స్ క్లాసెస్లో నేను పాలిటీ చెప్పున్నాను, ఎన్వైర్న్మెంట్ చెప్పున్నాను, PD365 ప్రజెంట్ చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా తీసుకోండి, మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. 100% జస్టిస్ చేస్తున్నాం. మీరు ఒకసారి క్లాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇవి కాకుండా పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉంది. యూ కెన్ టేక్ పర్సనల్ మెంటర్షిప్ యాజ్ వెల్. సో మన దగ్గర TGPSC గ్రూప్ 1 ఇన్ఫినిటీ కంప్లీట్ సిలబస్ కవరేజ్, NCERT ఫౌండేషన్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 70,000కే వస్తుంది విత్ EMI ఆప్షన్ 5,000 ఓన్లీ. సో ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ వైజాగ్, తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. 7893899553 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సేమ్ APPSC గ్రూప్ 1 ఇన్ఫినిటీ 100 పోస్ట్తో మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. సో కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, జోగ్రఫీతో పాటు అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. NCERT ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఫీ 70,000 విత్ EMI ఆప్షన్ యూ విల్ గెట్ ఫర్ 5,000 అనమాట. తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. చాలామంది గ్రూప్స్కి తెలుగు మీడియంలో చదువుతారు కాబట్టి మీ గురించి ఈ ఆప్షన్ కూడా ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. కాంటాక్ట్ దిస్ నెంబర్. నెక్స్ట్ ఆప్షన్ ఇన్ఫినిటీ. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ PSIR, PubAd, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. ఫీ 30,000. సో 30,000. బయట ఆప్షనల్ 60,000 to 70,000 ఉంటుంది. మన దగ్గర వెరీ లో కాస్ట్ 60,000 to 70,000కి వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. సో ఫీ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. అండ్ లాస్ట్ మన దగ్గర ఉన్న ఫ్లాగ్షిప్ కోర్స్ GS ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ఇంటిగ్రేట్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, CSAT. చాలామంది టఫ్ ఫేస్ చేస్తుంటారు. కరెంట్ అఫైర్స్, హిందూ అనాలిసిస్, PD365 మొత్తం నేనే చెప్తున్నాను. ఎవరైతే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి PD365 ఫ్రీ, టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఫీ 8,000 రూపీస్. సో EMI ఆప్షన్ 8,000కి వస్తుంది అనమాట. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యుల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్ అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఎల్టెక్స్ క్లాసెస్ హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపు ఒక కొత్త హిందూ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్. బాగా చదువుకోండి. ఎగ్జామ్ ఈజ్ నియర్ బై. మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్ అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో విల్ మీట్ ఇన్ టుమారో. నాకు ఇంకొక 1 అవర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ PD365 క్లాస్ రెడీగా అవ్వాలి. సో నేను కూడా ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని క్లాస్కి రెడీ అవుతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఎల్టెక్స్ క్లాసెస్.